ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సాక్షాన్ నారాయణ స్వరూపుడైనటువంటి బాదరాయణుడు వ్యాసదేవుడు మనకు ప్రసాదించినటువంటి శ్రీమద్ భాగవత భక్తి శాస్త్రంలో సుఖయోగీంద్రులు పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నటువంటి కృష్ణలీలల్లో నిన్నటి రోజున విశేషమైన కొన్ని లీలలు చెప్పుకుంటూ ధేనుకాసురుడు మొదలైన గర్ధభాకారంలో ఉన్న రాక్షసుల్ని బలరామకృష్ణులు సంహరించడం, అటుపై స్వామివారి బృందావనంలో తోటి బాలకులతో కలిసి లేగల్ని మేపుతూ విహరించుతున్నటువంటి లీలలు స్మరించుకుంటూ కాళీయమర్దన లీల నిన్న ప్రధానంగా మనం చెప్పుకోవడం జరిగింది. దానిలో సంకేతంగా గ్రహించవలసినటువంటి ధార్మిక సందేశము, ఉపాసనాపరమైన భక్తిపరమైనటువంటి అంశం, జ్ఞానపరమైన అంశాన్ని కూడా గ్రహించుకున్నాం. ఈ ఘట్టం యొక్క ఫలశ్రుతిని ప్రత్యేకించి చెప్తూ ఉన్నారు సుఖయోగీంద్రుడు. యయేత సంస్మరేన్ మర్త్య తుభ్యం మదనుశాసనం కీర్తయన్నుభయో సంధ్యో నయుష్మద్భయమాప్నుయాత్. నేను ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి శిక్ష ఏదైతే ఉన్నదో, అంటే కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నటువంటి అంశం కాళీయుడితో, నిన్ను శిక్షించిన ఈ వైఖరిని ఎవరైతే ఉభయ సంధ్యల్లో నన్ను కీర్తిస్తూ స్మరిస్తారో వారికి ఎటువంటి భయము ఉండదు, ముఖ్యంగా సర్పాదుల వల్ల భయం ఉండదు. అంతేకాదు, ఉపవసించి నేను క్రీడించిన ఈ సరస్సులో ఎవరైనా స్నానం చేసి దేవపితృతర్పణలు చేసినట్లయితే, నన్ను స్మరించి ఇక్కడ పూజించినట్లయితే వారు సర్వపాపం నుంచి విముక్తులై భక్తులై తరిస్తారు అని పరమాత్మ ఇచ్చినటువంటి అనుగ్రహం. అలాంటి ఆ కాళింది హ్రదమునకు అక్కడ లీల చేసినటువంటి కృష్ణ పరమాత్మకు కూడా మనం నమస్కరించుకుంటూ, స్వామి యొక్క ఆనంద తాండవ లీల ఇందులో మనకు కనబడుతున్నది. ఇక్కడ ఇది విషహరణ లీల, విషభయహరణ లీల కూడా. అటువంటి దివ్యమైన లీలని స్మరించుకున్నాక స్వామివారు అటు తర్వాత లోపల నుంచి బయటకు వచ్చారు, వాటిని తరింపజేసి. ఆ వచ్చినప్పుడు ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి గోపకులు, గోపికలు, గోవులు అన్నీ ఆయన చుట్టుముట్టి గట్టిగా చేరుకునే దగ్గరికి కృష్ణం హృదాద్వినిష్క్రాంతం దివ్యస్రగంధవాససం మహామణి గణాకీర్ణం జాంబూనద పరిష్కృతం ఉపలోభ్యోత్థితా సర్వే లబ్ధప్రాణా ఇవాసవః. అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా చెక్కు చెదరకుండా మహాసుందరంగా ఉన్నట్టు స్వామివారు సర్వాలంకార శోభితులై స్వర్ణాభరణములతో మణి ఆభరణములతో ప్రకాశిస్తూ దివ్యమైన వస్త్రముతో పరిమళించేటువంటి మాలికలతో చక్కటి శిఖిపించ లాంఛనంతో భాషిస్తున్నటువంటి స్వామివారి యొక్క స్వరూపాన్ని చూసిన వెంటనే అక్కడున్న గోజాతి అంతా, అంటే గోప గోపి జనమంతా కూడాను మళ్ళీ ప్రాణాలు వచ్చినట్లుగా ఆనందించారు వారిని చూసి. యశోద రోహిణి నందో గోప్యో గోపాశ్చ కృష్ణం సమిత్య లబ్ధేహ అసంలబ్ధ మనోరథాహ. వాళ్ళకి సర్వమనోరథములు పూర్తయిన తృప్తి కలిగింది. ఇక్కడ సర్వమనోరథములు పూర్తి అవ్వడం అంటే ఆప్తకామహ అని అర్థం. ఇక్కడ పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించారు. బలరాముడు కృష్ణ పరమాత్మని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆనందించాడు. అక్కడున్న చెట్లు, ఆవులు, ఎద్దులు, దూడలు కూడా ఆనందించాయి. ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ సుఖయోగేంద్రుడు. నగా గావో వృష వత్సాహ లేభిరే పరమాముదం. ఇక్కడ చెప్పడంలో కృష్ణ పరమాత్మను చూసి ఆనందిస్తున్న వాటిలో కేవలం మానవులు అని మాత్రమే కాకుండా జంతువులు చెప్పారు. పోనీ జంతువులంటే అవి చరజీవులు. అక్కడ ఉన్నటువంటి వృక్షములు, పర్వతాలు కూడా ఆనందించాయంటే బృందావనంలో ప్రతి అణువు కూడా కృష్ణానందంతో, కృష్ణానుబంధంతో ఉంది అని సుఖయోగిందులు మనకు తెలియజేస్తున్నటువంటి విశేషమైన అంశం. ఇంకా ఆ తర్వాత వారందరూ కూడాను ఈ ముచ్చట్లే చెప్పుకుంటూ యమునా తీరంలో ఉన్నారు ఆ రాత్రంతా. ఆ సమయంలో ఒక చిత్రమైనటువంటి స్థితి కలిగింది. కొంతసేపు వీరందరూ ఆనందిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోకులవాసులు, గోవులు కూడా ఆకలి దప్పికలతో ఉన్నటువంటి సమయంలో ఆ రాత్రి ఆ నది ఒడ్డుకు ఉన్నటువంటి ఒకనొక ఆశ్రయస్థానానికి చేరుకున్నారు వారందరూ. అక్కడే కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి ఎక్కడో అడవి మూలలో పుట్టినటువంటి ఒక కార్చిచ్చు క్రమంగా పెరుగుతూ జ్వాలలతో రావడం మొదలైంది. మొత్తం గోకులమంతా అక్కడే ఉంది. ఆ చుట్టూ జ్వాలలు చుట్టుముడుతూ ఉన్నాయి. వెంటనే వారందరికీ కష్టమొచ్చినా సుఖమొచ్చినా తోచేది కృష్ణుడే. కృష్ణ భక్తులకి కృష్ణానందంలోనూ మునుగుంటారు. ఏదైనా భౌతిక కష్టం కనబడితే కృష్ణ అని అంటారు ఇక్కడ. అది నిరంతర కృష్ణ ప్రేమలో ఉన్నవారు ఆనందం కలిగినా ఆవేదన కలిగినా కూడాను కృష్ణస్మరణ చేస్తారు కనుక పరమాత్మ వారిని ఎలా అనుగ్రహిస్తాడో చూపిస్తున్నారు. అనన్య శరణ అనేటువంటి భక్తి ఇక్కడ చెప్పబడుతున్నది. కృష్ణ మహాభాగ హే రామ అమిత విక్రమ ఏష ఘోరతమో వన్నిస్తావకాన్ గ్రసతే హినః. హే కృష్ణ, ఓ బలరామ, మీరు మమ్మల్ని అనుగ్రహించాలి.
ఎందుకంటే మేము నీవారము, ఇక్కడ నీవారమైన మమ్మల్ని అనుగ్రహించు. తవాస్మీతి చయాచతే అనే మాటే. నీవాడను అంటే చాలు, పరమాత్మ ఇంక ఉపేక్షించడు. పైగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆ తీవ్రమైనవన్నీ కాలాగ్ని వలె మమ్మల్ని అందరినీ కూడా దహనం చేస్తున్నది. అటువంటి మమ్మల్ని దీని నుంచి కాపాడు. నీ పాదముల్ని మేము విడిచిపెట్టలేము. అదేవిధంగా నీ పాదాలని ఆశ్రయించిన వారికి భయం ఎక్కడుంటుందయ్యా అంటే ఇందులో రెండు చెప్తున్నారు. పాదాలని మేము ఆశ్రయించామనే భావం, ఆశ్రయించిన వారికి భయం ఉండదనేటువంటి ధైర్యం, ఈ రెండింటినీ వ్యక్తపరచగానే తమగ్నమపతివ్రం అనంత అనంత శక్తి ధృక్. భగవానుడు ఒక్కసారి మందహాసం చేసి తన చిన్ని నోరుతో మొత్తం ఆ దావాగ్నినంతటినీ తాగి అనుగ్రహించాడు వారిని. అనంత శక్తి ధృక్ అన్నారు ఇక్కడ. అనంత శక్తి కలిగినటువంటి వాడు అగ్నిని మింగాడు. దావాగ్నిని మింగడం అనేది రెండు సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒక సందర్భం చెప్పుకున్నామంత కదా, తర్వాత సందర్భం తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ భగవానుడు ఎన్నెన్ని విధాలుగా దేవతల్ని శాసించాడో మనం చెప్పుకున్నాం. బ్రహ్మదేవుని శాసించడం, ఇంకా తర్వాత చాలామంది దేవతలు మనకు కనబడతారు. కృష్ణావతారంలో పరిశీలించవలసిన అంశం ఏంటంటే, దేవాది దేవుడై దేవతలకు కూడా అంతర్యామి అయి దేవతల చేత నమస్కరింపబడే భగవానుడు దేవతల కంటే అల్పమైన మానవోపాధిలోకి వచ్చినప్పటికీ కూడా తన దేవదేవత్వానికి ఏమీ లోటు లేకుండానే సంచరించాడు అనే భావంతో కృష్ణ పరమాత్మను దర్శించాలి. అదే పరిపూర్ణమైన బ్రహ్మముగా పరమేశ్వరుడుగానే ఆయన సంచరించాడు తప్ప మానవోపాధిలో ఉన్నంత మాత్రమున మానవోపాధి అనే పరిమితిలో ఆయన లేడు, పరమాత్మగానే సంచరించాడు. అది తెలియజేయడానికి ఒకసారి బ్రహ్మగారు సహాయపడ్డారు, ఇంకా తర్వాత మరికొందరు కూడా సహాయపడతారులేండి. అదేవిధంగా భగవంతుడు అంటే పంచభూత శాసకుడు. ఈశ్వర లక్షణాల్లో ఒకటి పంచభూతాల్ని శాసించడం, పంచభూతాలకు అంతర్యామి, పంచభూతాలను ప్రవర్తింపజేస్తాడు, నిగ్రహిస్తాడు. రెండు, శాసకత్వం అంటే నియంత్రించుట. అది అవి విజృంభించాయన్నా ఆయనే వాటి వెనకాల కారణం, వాటిని నియంత్రించినా ఆయనే కారణం. కానీ పంచభూత శాసకుడు ఆయన. ఈ పంచభూత శాసక లక్షణం కూడా కృష్ణావతారంలో మనం గమనించవలసిన ఒకానొక ప్రధాన అంశం. ఆయన జలాల్ని శాసించడం కొన్ని చోట్ల కనబడుతుంది, తర్వాత ఏకంగా జలాధిపతినే శాసించిన వైనం కనబడుతుంది. కాలాధిపతిని శాసిస్తాడు. అదేవిధంగా వాయువుని శాసించడం తృణావర్త సంఘటనలో మనకు కనబడుతుంది. ఇప్పుడు అగ్నిని ఆయన మింగడంలో పంచభూతములకు కూడా శాసకుడైన పరమాత్మయే తప్ప ఆయన సామాన్య బాలుడు కాడు అనే అంశం మనకి తెలియబడుతున్నది. అథ కృష్ణ పరివృతో జ్ఞాతభిర్ముదితాత్మభి సచ బృందావన గుణైర్వసంత ఇవ లక్షిత. ఆ మహానుభావుడు సంచరిస్తూ ఉన్న కాలంలో బృందావనంలో రకరకాల ఋతువులు ఎలా ఉన్నాయో వర్ణిస్తారు. ఇది నిజానికి ఒక విస్తారమైన వర్ణనే. అటు సుఖయోగీంద్రుడు అంత ఆనందంగా చెప్పాడు, పోతన గారు కూడా చక్కగా వర్ణించారు మంచి గద్యాలతో పద్యాలతో, అత్యద్భుతంగా చేశారు. అయితే ఋతువర్ణన ఎందుకంటే ఆయన కృష్ణు గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే అని వెంటనే సందేహం కలగవచ్చు. అసలు కృష్ణుడు కాలస్వరూపుడని దేవకీదేవి స్థుతిలోనే మనం తెలుసుకున్నాం. అంతే కదా, కృష్ణ అంటే కాలహ కలయితి నీతి ఇది కాలహ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అన్నాడు. కాలస్వరూపుడైన కాలస్వరూపుడై కర్మఫలప్రదాతయ్యి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా జరగాలో అలా జరిగిస్తాడు. అంతేగాని ఆయన యొక్క శాసనంతో నడిచే కాలంలో జరిగే ప్రతి ఘట్టం కూడా ఆయన యొక్క లీలగా ఎవడు దర్శిస్తాడో వాడు దేనికి చలించుకోడు, ఆయన లీలను నమస్కారం చేసుకుంటాడు. అంటే కాలంలో జరిగే ప్రతి మార్పులో ఆయన మనం స్మరించుకోవాలి. ఆ స్మరణ ప్రతి కాలంలో కృష్ణుని స్మరించే యోగం ఎవరికి దక్కింది? బృందావన వాసులకి. ఋతువుల్లో వచ్చే ప్రతి మార్పుని ఇక్కడ వర్ణించడం ఉద్దేశం ఏంటంటే, కాలస్వరూపుడైన కృష్ణ పరమాత్మ యొక్క మరొక లీలను అక్కడ చూపించడం ఒక ఉద్దేశం. ప్రతి ఋతువులో వచ్చేటువంటి పరిణామాలు ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఉనికి చేత వాళ్ళకు శుభంగానే మారాయి అని చూపిస్తున్నాడు ఇక్కడ. అంతే కదా, ఒక్కొక్క ఋతువులో వచ్చేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి మార్పుల్లో కృష్ణ పరమాత్మ సౌందర్యం ఎలా ఉంది అది కూడా గమనించవలసిన అంశం. అలాంటి మార్పుల్లో కృష్ణునితో వాళ్ళు ఎలా సంచరించారు. అందుకే భిన్న భిన్న కాలాలలో ఒకే కృష్ణునితో ఒకే ఆనందాన్ని ఎన్ని విధాలుగా వాళ్ళు అనుభవించారో చూపిస్తున్నాడు ఇక్కడ. అది ఋతువర్ణనలో ఉన్నటువంటి ప్రత్యేకం. వేసవి వచ్చింది అంటే దావాగ్ని వచ్చిందనగానే వేసవి యొక్క ప్రస్తావన మొదలైంది అక్కడ. అటువంటి వేసవిలో వ్రజే విక్రీడితోరేవం గోపాల ఛద్మమాయయా గ్రీష్మో నామర్తురభవన్ నాతిప్రేయాశ్చరీరిణాం. శరీరం ఉన్నవారెవరికి అంత ప్రియమైంది కాదయ్యా గ్రీష్మ ఋతువు అన్నాడు. అలాంటి గ్రీష్మ ఋతువు బృందావనంలో మాత్రం వసంత లక్షణాలతో శోభిల్లింది అన్నాడు. సచ బృందావన గుణై, ఎందువల్లంటే బృందావన గుణముల చేత అన్నాడు. బృందావనం సహజ సిద్ధంగా దివ్యధామం గనక అక్కడున్న దివ్యత్వం, ఆ దివ్యత్వం
కృష్ణ పరమాత్మ ఉనికి చేత విజృంభించి ఉన్నది గనక వసంత ఇవ లక్షిత యత్రాస్తే భగవన్ సాక్షాత్ రామేణ సహ కేశవ. సాక్షాత్ భగవానుడైన కృష్ణ పరమాత్మ బలరామ సహితుడు ఇక్కడ సంచరించడం చేత అక్కడ నిదాఘ లక్షణములు లేవు. అంటే వేసవి యొక్క వేడిమి మొదలైనవి తెలియట్లేదు, అంత ప్రశాంతంగానే ఉంది. అక్కడక్కడ దావాగ్ని లాంటివి కనబడినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత ఆ తాపాలు కూడా పోతూ ఉన్నాయి. అంత ఆనందంగా వాళ్ళకి గడుస్తున్నది. పైగా ఆ సమయంలో కూడా బృందావనంలో పచ్చదనం పోలేదు, అక్కడ ప్రవహించేటువంటి ప్రవాహాల్లో నీరు ఎండలేదు, అదేవిధంగా సరస్సులు కూడా కళకళలాడుతూ ఉన్నాయి. ఏవంతౌ లోకసిద్ధాభి, అలాంటి సమయంలో బాలకులు కూడా హాయిగా ఆడుకుంటున్నారు. ఆ విశాలమైన వనాల్లో తిరుగుతూ, మైదానాల్లో తిరుగుతూ, ఆటల్లో కూడా వాళ్ళు చేతులకు దొరికిన పళ్ళు తీసుకుని ఒకరి మీద ఒకరు విసురుకుంటూ, ఒక్కొక్కసారి మారేడు పళ్ళు, గుగ్గిలపు పళ్ళు, ఉసిరిక పళ్ళు గుప్పిళ్లతో తీసుకుని ఒకరి మీద విసురుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. పైగా పరిగెత్తి ఒకరినొకరు ముట్టుకోవడం, ఇవన్నీ ఒకప్పుడు పిల్లల ఆటలు. ఇప్పుడు పిల్లల ఆటలు ఉన్నాయో నాకు తెలియదు, ఎన్నున్నా ఎందులో ఆడతారో మీకు తెలుసు. ఏ ఆటలైనా చిన్న పెట్టెలోనే పాపం. కానీ పిల్లల ఆటలు చూపిస్తున్నారు. అస్పృశ్య నేత్రబంధాద్యై క్వచిన్ మృగ ఖగేగయా, అంటే ఒకరినొకరు ముట్టుకోవడం, కళ్ళకు గంతలు కట్టి ఒకరినొకరు ముట్టుకునే ప్రయత్నం చేయడం, కుంటుతూ ముట్టుకోవడం, ఒంటికాలి ఆట అన్నట్లుగా ఇలాంటి రకరకాల ఆటలాడుతూ ఒక్కొక్కప్పుడు పశువుల చేష్టల్ని, ఒక్కొక్కప్పుడు పక్షుల చేష్టల్ని అనుకరిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ బృందావనంలో ఉన్నటువంటి ఆ కొండలు, లోయలు ఇత్యాది ప్రాంతములని సంచరిస్తున్నారు ఆ వేసవిలో. ఏవంతౌ లోకసిద్ధాభి క్రీడాభశ్చేరతుర్వని నద్యద్రిద్రోణకుంజేషు కాననేషు సరస్సు చ. నదీ తీరాలు, కొండలు, లోయలు, తీగల డొంకలు, అడవులు, సరస్సులు ఇవన్నీ వారి క్రీడాస్థలాలే. అదండి బాల్యం అంటే. అలా ప్రకృతిలో విహరిస్తూ ఆడుకోవడం అనేది అంత విశేషం. అందుకని అపార్ట్మెంట్ వాళ్ళు మిగిల్చిన కాసింత చోట్లో కూర్చుని క్రికెట్ ఆడుకునేడమే బాల్యం అనుకునే రోజుల్లో ప్రకృతిలో సంచరించి తిరిగే అటువంటి కృష్ణ బాల్యలీలలు కనీసం స్మరణలోనైనా తలంచుకుని తరించుతాం. పశుంశ్చారయతోర్గోపై తద్వని రామకృష్ణయో. ఇలా వాళ్ళు విహరిస్తూ ఉండగా ఒక రాక్షసుడు ప్రళంబుడు అనేటువంటి వాడు, ఇంకా మిగిలిపోయిన రాక్షసులో వాడుకుడు, కంసుడి పనుపున తిరుగుతున్నటువంటి రాక్షసుల్లో వాడుకుడు. ఈ ప్రళంబుడు ఎలాగైనా బలరామకృష్ణుని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఒక గోపబాలకుడి రూపంలోకి వచ్చి బాలుడితో కలిసిపోయాడు. అప్పుడు ఏం కనిపెట్టాడో కృష్ణ పరమాత్మ, ఒక కొత్త ఆటని వాళ్ళు ప్రణాళిక చేసుకున్నారు. అదేమిటంటే 2 జట్లుగా ఉండి మనం ఆడుదాం. ఆ జట్లలో ఎవరు ఓడిపోతారో వారు, ఎవరి చేత ఓడిపోయారో వారిని భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాలి. ఇది బాగుంది. అయితే ఏ జట్టుకు ఎవరి నాయకుడు? బలరామకృష్ణులు ఉంటే మరొకటి నాయకత్వం వహించగలడా? అందుకే 2 జట్లు అయ్యే, ఒక జట్టుకు బలరాముడు, ఒక జట్టుకు కృష్ణుడు. ఆడుతున్న వాళ్ళల్లో అందరూ అటు ఇటు కూడా ప్రీతిపాత్రులైన వారు ఆడుకుంటున్నారు. తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణప్రాహ విహారవిత్ హే గోప విహరిష్యామో ద్వంద్వీభూయ యథాయథం. అచేరుర్వివిధా క్రీడా. ఆటలో ఒక నెగ్గిన వారిని, ఓడిన వారు భుజాన వేసుకుని వెళుతూ క్రమంగా భాండీరకం అనేటువంటి వనం దగ్గరికి చేరుకున్నారు. ఆ భాండీరకం అని పెద్ద వటవృక్షం ఒకటి ఉంది. ఆ వటవృక్ష సమీపంలోని వనం కనుక భాండీరకం అనే వనం. నారాయణ తీర్థులు వారు చక్కటి కీర్తన రాశారు ఇక్కడ. ఆ ప్రళంబుణ్ణి సంహరించడానికి కృష్ణ పరమాత్మ బలరాముడిని కూడా పిలిచి మనందరం ఆడుకుందాం అన్నట్టు, ముందు విషయం చెప్పకుండా. రామ రామ విచరామో వయం రమ్య భాండీరక వనమధున హే రామ రామ విచరామో వయం అని కృష్ణ పరమాత్మ బలరాముడిని పిలిచాడు. తర్వాత గోపబాలకుల్ని పిలిచి భాండీరక వన వర్ణన చేస్తాడు. చాలా విశేషంగా ఉంటాయి. ఎన్ని వనాలు! భాండీరక వనం, బృహద్వనం, బృందావనం ఇత్యాది వనముల పేర్లు 12 వనములు బృందావన సమీపంలో ఉన్నటువంటి ఇవన్నీ కలిపి వ్రజమండలం. ఈ వ్రజమండలం అంత దివ్యమైనటిది. వాటిని తలంచుకుంటే చాలా ధన్యులమవుతాం మనం. ఆ భాండీరక వనం మర్రి చెట్టు వద్ద వీరందరూ చేరి ఆడుతున్నారు. అందులో ఒక్కొక్కరు ఈ విధంగా భుజాల మీద వేసుకోవడం జరుగుతుంది. అయితే కృష్ణ భగవానుడు ఓడిపోయేట శ్రీరాముడు అనేటువంటి గోపాలకుడి చేతిలో. కావాలని ఓడిపోతాడండి, ఇది ఏం భాగ్యమో. ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీరామానం పరాజిత. ఓడిపోయిన కృష్ణుడు శ్రీరాముడనే గోపబాలకుడిని భుజాన మీద వేసుకుని తీసుకువెళ్ళాడండి. ఇక్కడ ఏమి భాగ్యం అండి! అంటే భక్తుల చేతిలో ఓడిపోతాడు భగవంతుడు కావాలని.
భక్తులచే సేవ చేయించుకునే భగవానుడు భక్తుడిని ఎలా మోసుకు తిరుగుతున్నాడు చూడండి. భక్తిని భక్తుడిని మోసుకు తిరిగి గౌరవించడం పరమాత్మకున్నటువంటి సరదాల్లో ఒకటి ఇక్కడ. అందుకే ఆ శ్రీరాముడిని వేసుకుని ఆయన వెళ్తున్నాడు. అలాగే భద్రసేనుడు అనేటువంటి వాడు వృషభుడు అనేటువంటి గోపబాలకుని మోస్తున్నాడు. చిత్రం ఏంటంటే ప్రళంబుడు బలరాముడి చేతిలో ఓడిపోయాడు. కావాలనో లేదా నిజంగా బలరాముడు బలానుకో ఓడిపోయినవాడు బలరాముడిని మోసుకు తీసుకెళ్తున్నాడు. ఆ తీసుకెళ్ళడం మిగిలిన వాళ్ళలాగా అటు ఇటు తిప్పడం కాకుండా మహా పరుగున వెళ్ళి దూరం తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నాడు. చూశాడు ఈయన, వీడేదో దుర్మార్గుడు రా బాబు అని. క్రమంగా ఆకాశ మార్గంలోకి వెళ్ళాడు. వాడిని భుజాల మీద బలరాముడిని పెట్టుకుని చూశాడు. ఇతడు సామాన్యుడు కాడు, ఎవడు దుష్టుడు అని బలరాముడు పోల్చుకున్నాడు. పైగా అంశరూపమైన భగవానుడు కదా, పోల్చగలడు. వెంటనే వాడు తన సహజమైన రాక్షసాకారం ధరించాడు. అతి భయంకరమైన పర్వతంలా ఉన్నాడు వాడు. ఒక్కసారి బలరాముడు కనిపించింది, ఏమిటిది వీడు ఇలా ఉన్నాడు, కొంచెం కించిత్ భయం కలిగింది. కానీ వెంటనే సర్దుకుని కృష్ణుని స్మరించి తన చేతిని పిడికిలుగా బిగించి అతని నెత్తి మీద ఒక్కడు గుద్దాడు. వజ్రాయుధంలా పనిచేసింది. ఆ ప్రళంబుడు మరణించి కింద పడ్డాడు. ఎప్పుడైతే ప్రళంబాసుర వధ జరిగిందో బలరాముడిని కృష్ణునితో సహా అందరూ అభినందించారు. ఇది ప్రళంబాసుర వధ బలరాముడు చేసినటువంటిది. అలాగే అక్కడ ధేనుకాసురుని ప్రళంబాసురుని బలరాముడే ప్రధానంగా వధించాడు. అయితే ధేనుకాసురుడితో పాటు ఇతర రాక్షసుల వధలో కృష్ణ పరమాత్మ కూడా అందరూ పాల్గొన్నాడు. ఎప్పుడైతే ప్రళంబాసుర వధ జరిగిందో అందరూ ఆనందించారు, బలరాముడిని అభినందించారు. ఆయన యొక్క భగవత్తత్వాన్ని గోపబాలకులు గ్రహించగలుగుతున్నారు. ఈ సమయంలో ఒకప్పుడు ఈ వేసవిలోనే జరిగిన లీలల్లో ఒక లీలని చెప్తున్నారు. ఈ గోవుల్ని వాటిని మేపుతూ వెళుతూ ఉండగా ఒకసారి పిల్లలు ఆటల్లో పడిపోయారు. ఇప్పుడు ఈ ఆట పడింది. ఇలాంటి ఆటల్లో పడి సందట్లో పడ్డంతో ఆ గోవులు మేస్తూ ఒక వనంలోంచి మరొక వనంలోకి వెళ్ళిపోయాయి. అరే మన ఆవులు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ వెళుతున్నారు. సరిగ్గా ఆవులు ఎక్కడున్నాయో ఆ చోటుకు చేరేటప్పటికల్లా ఇషీకాటవీం నిర్వివిసు క్రందంత్యో దావతర్షితా. ఇషీకాటవి అంటే రెల్లుగడ్డి బాగా మొలిచినటువంటి చోట అవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ముంజాటవ్యాం భ్రష్ట మార్గం క్రందమానం స్వగోధనం. వారి యొక్క గోధనమంతా బాగా గడ్డి మొలిచినటువంటి ఎండుగా మారిపోయినటువంటి గడ్డి ఉన్న చోట్లో తిరుగుతూ తమ యొక్క గోపాలకులు కనబడలేదని కృష్ణుడు కనబడలేదని ఏడవడం మొదలు పెడుతున్నాయి. కృష్ణ పరమాత్మ సమీపానికి వెళ్ళి తా ఆహూత భగవత మేఘగంభీరయాగిర స్వనామ్నాం నినదం శృత్వా ప్రతినేదు ప్రహర్షితా. కృష్ణ పరమాత్మ ఆ సమీపాటవకి వెళ్ళి ఒక్కొక్క గోవుని వాడి పేర్లతో పిలవడం మొదలుపెట్టాడు. ఆ ఆవులన్నీ ఇంకా ఆనందంతో దుఃఖములు మాని ఉత్సాహంగా కృష్ణుకి బదులు చెప్తున్నట్లుగా అంబారావములు చేస్తున్నాయి. వాటి యొక్క అంబారావములతో మారుమోగుతోంది అరణ్యం. అంతేకాదు ఆవులతో పాటు అజ గావో మహిష్యశ్చ మేకలు గేదెలు మొదలైనవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆనందించాయి. కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడని. కానీ ఇంకా కృష్ణుడు వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే ఆశ్చర్యకరంగా భయంకరమైన అగ్ని రగిలింది అక్కడ. అందులో ఎండుగడ్డి కదా, బాగా జ్వాలలు చుట్టుముట్టాయి. ఆ జ్వాలలు ఈ ఆవులు మొదలైన పశువుల చుట్టూ గోపబాలకుల చుట్టూ చుడుతూ ఉండగా అప్పుడు గోపబాలకులు అరుస్తున్నారు. అవి అంబారావములతో కృష్ణుని స్మరిస్తూ ఉన్నాయి. వీళ్ళు కృష్ణ అనే నామంతో అంటున్నారు, కృష్ణ కృష్ణ మహావీర దావాజ్ఞనా దహ్యమానాన్ ప్రపన్నాం స్త్రాతుమర్హసి. ఇక్కడ నారాయణ తీర్థులు చాలా చక్కటి శ్లోకాన్ని అందించారు. ఇది రోజు స్వామి ముందు చదువుకోవాలనిపించేటంత చక్కటి శ్లోకం. అహహ భువన బంధో పాహి పాహీతి సర్వే శరణముపగతాస్త్వాం తాపహర్తారమేకం. అంత అగ్నిజ్వాలలు చుట్టుముట్టినప్పుడు కృష్ణుని ఎందుకు స్మరించారు అంటే ఆయన లక్షణమే తాపహరణము. కృష్ణావతార లక్షణము తాపత్రయ నాశకం. అది అందుకే తాపత్రయనాశకావతారం అని చెప్పుకోవాలి. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ. అందుకే తాపహర్తారం ఏకం. తాపాలు పోగొట్టేవాడు ఆయన ఒక్కడే. సరేలేండి, ఆయన మరొకడు ఎవరైనా చెప్పండి ఏంటి, ఆయన తప్ప మరొకడు లేడు అంటే పరమాత్మ తప్ప అన్యులెవరూ కూడా తాపాలని పోగొట్టలేరు. అంటే పరమాత్మ జ్ఞానము తప్ప ఇంక ఏది మన దగ్గరున్నా తాపనాశనము జరగదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం పరమాత్మ జ్ఞానము చేత మాత్రమే తాపనాశనం జరుగుతుంది. తాపాలు ఎన్ని రకాలు, ఎన్నని చెప్పేదండి అంటారేమో. ఎన్నైనా మూడింటి కిందకే వెళ్ళిపోతాయని. తాపత్రయం ఇప్పటికీ మన సంస్కృతి నుంచి దూరం అయిపోయినా కొన్ని పదాలు అక్కడక్కడ మిగిలిన్నాయి. తాపత్రయపడుతున్నాడండి కానీ తాపత్రయం, త్రయం అంటే మూడు తాపాలు, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపములు. మన శరీరానికి మనస్సుకు కలిగే రోగాదులు బాధలు ఏవైతున్నాయో
ఇవన్నీ ఆధ్యాత్మిక తాపములు. అక్కడ అధ్యాత్మం అంటే శరీరం అని అర్థం. ఆధ్యాత్మిక తాపములు. ఆదిభౌతిక తాపములు అంటే బయట వస్తువుల వల్ల కానీ ఇంకేవైటి వల్ల కానీ ఒక కాటు తగలడము, ఒక మనుషుల వల్ల దెబ్బలు తినడము, ఇలాంటివన్నీ కూడా ఆదిభౌతిక తాపములు. అయితే మన ప్రయత్నం లేకుండా వచ్చిన ఉత్పాతాలు ఏవైతే ఉంటాయో, అంటే ఉప్పెనులు, దావాగ్నులు, ఇవన్నీ కూడా ఉత్పాతాలు. వీటిని దైవికములు అంటారు ఇక్కడ. ఇవి మనకి చెప్పిరో ఒక వరదలు, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు వచ్చిన దావాగ్ని కూడా దాని కిందకే వెళుతుంది. వీటిని ఆదిదైవికములు అంటారు. మనం పడుతున్న తాపాలన్నీ మీరు ఎన్ని చెప్పినా ఈ మూడింట్లో దేని కిందకో వెళ్ళి ఉంటాయి. కనుక మన తాపాలు ఎన్నో అని బాధపడక్కర్లేకుండా మూడే అని తెలుసుకుంటూ కొంచెం సంతృప్తి, నెంబర్ తగ్గింది కదా. కానీ వీటి కింద అన్ని తాపాలు ఉంటాయండి. ఈ తాపాలు ఉన్నంత కాలం మనకి శాంతి ఉండదు. ఈ తాపాలు ఎప్పుడు పోతాయంటే ముక్తిలోనే పోతాయి. మిగిలిన అన్ని సమయాల్లో ఈ తాపాలు ఉంటూనే ఉంటాయి, తెలుసుకోండి ఇక్కడ. ఈ తాపాలు శాంతిస్తే దాని స్థితి పేరే ముక్తి. అందుకే శాంతి మంత్రంలో 3 మాలు శాంతి, ఓం శాంతి శాంతి శాంతికి. తాపత్రయములు శాంతించడమే దాని యొక్క పరమార్థం. అలా ఉపనిషత్తు తాపత్రయ శాంతిక ఏ తత్వాన్ని ఆశ్రయించాలని చెప్తోందో ఆ తత్వం కృష్ణుడై అవతరించాడు గనక తాపాన్ని పోగొట్టే తత్వం ఒక్కటే, అదే పరతత్వం, అది బ్రహ్మతత్వం, అది కృష్ణుడు, అది తాపహర్తారమేకం. ఆ దావాగ్ని సందర్భంలో మనం పరిశీలించవలసిన అంశం అదే. అందుకే సంసారం అనే దావాగ్నులు విష్ణు సేవామృత వృష్టితోనే పోతాయన్నాడు ప్రహ్లాదుడు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనే వర్షం చేతనే సంసారం అనే దావాగ్ని అంతా శాంతిస్తుంది. మనం వాళ్ళు కాదు, మనం అందరం దావాగ్ని మధ్యలోనే ఉన్నాం. నిరంతరం ఏదో ఒక తాపం, ఏ తాపం లేకపోతే అదొక తాపం. కొందరికి పాపం కష్టాలు ఎక్కువ లేకపోతే మానసిక రోగాలు వస్తాయట. కష్టాలుంటే వాటి కోసం పరిష్కారాలు చూస్తూ బిజీగా ఉంటారు, మనస్సు పాడవదు. తీరిగ్గా ఉన్నా అనుకోండి, ఎక్కడ లేని పనికిమాన ఆలోచనలతో పాడు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అదొక తాపం. అంటే తాపం పడడం అనే ఒక దుర్లక్షణం జీవలక్షణంగా ఉంది ఇక్కడ. ఆ జీవలక్షణం పోగొట్టడమే తాపత్రయ శాంతి. జీవలక్షణం పోయేది ఆత్మజ్ఞానం చేత మాత్రమే. ఆత్మస్వరూపుడే కృష్ణ పరమాత్మ కనుక గొప్ప మాట అన్నాడు ఇక్కడ, శరణముపగతాస్త్వాం తాపహర్తారమేకం. ఇప్పుడు చెప్పండి, మనందరం చదువుకోవలసింది అవునా కాదా? సంసార దావాగ్ని మధ్యంలో ఉన్నటువంటి వారికి అక్కడున్న గోపబాలుడికి అగ్నిని చూడగానే అమ్మో అయ్యో అని గుండెలు బాదుకోకుండా కృష్ణ కృష్ణ అని ఎలా అన్నారో ఆర్తిలో హరి అనేవాడు ధన్యుడు. అది వాళ్ళు అక్కడ చేసినటువంటి పని. నూనం త్వద్బాంధవా కృష్ణ. ఆయన అనుగ్రహం పొందాలంటే వీళ్ళు అన్నట్టు అనాలి. ఏమనని? మేము నీ బంధువులమయ్యా. ఆయన బంధువులం. బంధం ఎవరితో ఉందో వాడి బంధువులం. కానీ మనం వీడు మా బంధువు అండి అంటాడు, ఎన్ని పెట్టుకున్నాం అలాగా. కానీ వాళ్ళు ఒకరి బంధువులే, కృష్ణ బంధువులు. అందుకే నూనం త్వద్బాంధవా కృష్ణ నచార్హంత్యవసీదితుం. నీ బంధువులైన వారు ఇలాగా నశించిపోవడానికి తగినవారు కారు, వారిని నువ్వు రక్షించవలసిందే. వయం హి సర్వధర్మజ్ఞా త్వన్నాథా త్వత్పరాయణా. శరణాగతి అంటే ఏమిటో ఇక్కడ తెలుస్తుంది. ఈ భావాలు హృదయంలో ఉండాలి, ఆ భావాలు ఆయనతో అనాలి, హృదయంలోంచి అనాలి. మేమందరం కూడాను త్వన్నాథా త్వత్పరాయణా. త్వన్నాథ అంటే నువ్వే ప్రభువుగా కలవారము, అంటే నువ్వే దిక్కై ఉన్నవారము, నిన్నే పరమగతిగా పట్టుకున్నటువంటి వారము, నీ వారము. ఈ 3 చెప్పారు. ఈ 3 మా లక్షణములు గనక సర్వధర్మజ్ఞ, అన్నీ తెలిసిన స్వామి మా యొక్క తాపాన్ని పోగొట్టు అనగానే ఇక్కడ స్వామి ఎలా అనుగ్రహించాడు? నిమీలయత మాభైష్ట లోచనానిత్య భాషత. మీరేం భయపడకండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నాడు. వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. అందుకని ఓరగా తెరిచి చూడడం లేదండి, స్వామి చెప్తా అంతే. అందరూ కళ్ళు మూసుకున్నారు. వెంటనే స్వామి చిరునవ్వు నవ్వి నోరు తెరిచి పీత్వా ముఖేన తాన్ కృచ్ఛ్రాద్ యోగాధీశో వ్యమోచయత్. యోగాధీశుడైన కృష్ణుడు, మాటి మాటి కృష్ణ పరమాత్మ గురించి యోగాధీశుడు అని ఒక మాట, యోగీశ్వరేశ్వరుడు అనే మాట మనకు కనబడుతుంది. యోగములన్నిటికీ ప్రభు ఆయన. యోగమనగా ఉపాయమే ఒక అర్థం, ఉపాయాలన్నిటికీ ప్రభు. యోగమనగా జ్ఞానం, జ్ఞానానికి ప్రభు ఆయన. అంతేకాదు, ఏ యోగంతో నువ్వు ఆయన సేవిస్తూ ఉంటావో ఆ యోగానికి ప్రభువై ఆ యోగం ద్వారా నీకు ముక్తినిస్తాడయ్యా భగవంతుడు. అది యోగేశ్వరుడు అనే మాటకు అర్థం. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగంలో ఆయన ఆరాధిస్తాడు. శాస్త్రము చెప్పిన యోగం, ఆ యోగం ఆయన నుంచే మన కోసం ఏర్పడింది కనుక ఆ యోగంలో ఉన్నవాడిని ఆయన కాపాడుతాడు. ఆ యోగం చెదరకుండా చూసుకుంటాడు. అందుకే యోగేశ్వరుడు, యోగక్షేమం వహామ్యహం అన్నవాడు ఆయన. అందుకు యోగాధీశుడు. యోగము అనే దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. జ్ఞానము మొదలైనవన్నీ అన్నీ స్వామికే చెల్లుతాయి.
అది కృష్ణావతారం అంటేనే యోగీశ్వరేశ్వరావతారము. ఇది అలాగే గుర్తుపెట్టుకోండి. యోగీశ్వరేశ్వరావతారం, యోగీశ్వరావతారం కాదు, యోగేశ్వరేశ్వరావతారము. అది యోగీశ్వరులకు ఈశ్వరుడైనటువంటి అవతారం ఇది. ఎత్ర యోగేశ్వర కృష్ణ అన్నాడు సంజయుడు, కానీ యోగేశ్వరేశ్వరుడు అంటాడు సుకుడు. ఎందుకు? సుకుడు యోగీశ్వరుడు కనుక తనకు కూడా ఈశ్వరుడైన పరమాత్మని యోగీశ్వరేశ్వరుడు అన్నాడు మహానుభావుడు. ఇక్కడ ఇదే యోగుల్లో ఆయన మించిన వారు ఉన్నారండి సుకుడు కంటే. ఆయనకు కూడా ఈశ్వరుడు ఈయన. ఇది మనకి తర్వాత వృత్తాంతాన్ని పనికొస్తుందనే చెప్పుకున్నాం ఇక్కడ. అటువంటి దివ్యమైనటువంటి స్వామి అనుగ్రహం, దావాగ్నిని మృంగడం. ఇక్కడ మనం రెండవ పర్యాయం అన్నామే, అది కూడా తెలుసుకున్నాం. ఇక్కడ వాళ్ళు కళ్ళు మూసి తెరిచేటప్పటికల్లా వాళ్ళందరినీ క్షేమంగా మళ్ళీ ఆ భాండీరక వటవృక్షం దగ్గర జంతువులతో సహా అక్కడ పెట్టేట వాళ్ళందరినీ. అగ్నిని పానం చేయడమే కాకుండా వాళ్ళందరినీ క్షేమంకరమైన స్థలానికి కూడా తీసుకువచ్చి పెట్టాడు. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, దావాగ్నేర్ ఆత్మనక్షేమం వీక్షతే మేనిరే అమరం. వాళ్ళందరూ ఆయన ఏమనుకున్నారంటే, కృష్ణుడు చాలా గొప్పవాడు అనుకున్నాం కానీ ఇవాళ మాకు అనిపిస్తోంది ఈయన దేవత అని దండం పెట్టారు. వాళ్ళకి అలా నెమ్మదిగా తానేమిటో తెలియజేస్తున్నాడు. తెలుసుకుని లేపు పిల్లాళ్ళ స్నేహితుల్లో ఆడుకుంటున్నాడు ఆ స్వామి. అయితే వాళ్ళకు అలా తెలుస్తున్న విషయం పండడానికి కొంతకాలం పడుతుంది. అంతవరకు ఆడుకుంటాడు. వేసవి వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చిందండి. ఆ వర్షాకాలం వచ్చినప్పుడు ఎలా ఉన్నది? ఇక్కడ వర్ష ఋతు వర్ణన అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మూలంలో సుఖయోగింద్రుడు చెప్తూ ఉన్నది మహాద్భుతం. నిజంగా వర్ష ఋతు వర్ణను ఉపనిషత్తుగా అందించాడు ఆయన. వర్ష ఋతువులో వచ్చినటువంటి మార్పులని ఆయన ఉపమానాలతో పోలుస్తాడు. అంటే కవిత్వమే, ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని కవిత్వమే చెప్తాడు. కానీ కవిత్వ రూపంగా తత్వాన్ని చెప్తాడు మహానుభావుడు. ఉపమానాలతో ఉపదేశాలు ఇవ్వడమే మహాత్ముల యొక్క లక్షణం. అది ఇందులో మనకు కనబడుతుంది. ఇందులో సంసార లంపటులు ఎలా ఉంటారు, యోగులు ఎలా ఉంటారు, ఆ ఇద్దరి యొక్క తత్వం అర్థం చేసుకోవడానికి వర్ష ఋతువును ఆలంబనం చేసుకుని శుకుడు చెప్తున్న కవిత్వం అని వ్యాసుడు చెప్తున్న మహాకవిత్వం. ఇది ఇక్కడ ఆ రమ్యమైన కవిత్వంలో కొన్ని మాత్రం మనం ఆస్వాదిద్దాం. ఒక్కసారి ఇప్పుడిప్పుడే వేసవి అంకుర దశలో ఉన్న సమయంలో మనం ఈ రాత్రి వర్షాకాలపు చల్లదనాన్ని అనుభవించబోతూ ఉన్నాం. అటువంటి వర్షాకాలంలో సాంద్ర నీలాంబుదైర్వ్యోమ సవిద్యుస్తనయిత్నుభి అస్పష్ట జ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మేవ సగుణం బభౌ. ఉపమానం చూడండి ఎలా చెప్తున్నాడు. బ్రహ్మము సగుణమైనప్పుడు ఆ నిర్గుణ బ్రహ్మతత్వము కప్పబడుతుంది. కనబడుతున్న సాకారమే మనం గోచరిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆకాశంలో నక్షత్రాలు, అదేవిధంగా జ్యోతిర్మండలాలు ఉంటాయి. కానీ మబ్బులు కప్పగానే అవన్నీ కప్పుకుపోయి మబ్బులు ఎలా గోచరిస్తున్నాయో నిర్గుణ బ్రహ్మతత్వాన్ని మాయాసబలితమైన సగుణ బ్రహ్మము కప్పినట్లుగా మబ్బులు కప్పేయి అన్నాడు. ఇక్కడ ఎలా ప్రారంభించాడు. ఇక్కడ నుంచి ఎన్నెన్నో రమ్యమైన ఉపమానాలు, కానీ సమయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని చెప్పుకుందాం. తటిత్వంతో మహామేఘాశ్చండ శ్వసన వేపితా ప్రీణనం జీవనం యస్య ముముచు కరుణాయివా. దయాళువులైనటువంటి వ్యక్తులు, మహాత్ములు ప్రజల్ని చూసిన వెంటనే జాలిపడి జ్ఞాన రూపంలో, అనుగ్రహ రూపంలో కరుణిస్తారు కదా. అలాగే దయాళువులు తమ కరుణని సామాన్య జనులపై ఎలా వర్షిస్తారో అదేవిధంగా మెరుపులతో కూడినటువంటి మేఘాలు అమృత వృష్టిని కురిపిస్తూ అందరినీ శాంతిపరుస్తూ ఉన్నాయి. తపకృషాదేవమీఢా ఆసీద్వర్షీయసీమహి యథైవ కామ్య తవసహ తను సంప్రాప్య తత్ఫలం. చాలా విశేషమైనటువంటి అంశం మరొకటి చెప్తున్నారు. తపస్సులు మొట్టమొదటి తపస్సు చేస్తున్నప్పుడు శరీరాన్ని కృషింపజేసుకుంటారు, ఎండిపోతారు పూర్తిగా. తపస్సు ఫలించిన తర్వాత ఇదివరకటి కంటే గొప్ప పుష్టిగా తయారవుతారు. అదేవిధంగా వేసవిలో తప్పించిపోయి ఎండిపోయిన భూమి వర్షాకాలంలో ఆ వర్షం యొక్క ధారల చేత పుష్టిని పొంది చక్కగా కనబడుతూ ఉన్నదయ్యా. తపస్సులు పండినప్పుడు ఎలా ఉంటుందో అలాగా. నిశాముఖేషు ఖజ్జోతాస్తమసా భాంతినగ్రహా యథా పాపేన పాఖండా నహి వేదా కలౌ యుగే. చాలా అత్యద్భుతమైన ఉపమానం అండి ఇక్కడ. అసలు ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు మొదలైన చక్కని జ్యోతిర్గణాలు ఉంటాయి. అది మిగిలిన కాలాల్లో స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. రాత్రి అయితే కనబడతాయి. కానీ వర్ష ఋతువులో సంధ్యాకాలమే రాత్రి అయినా కూడా అవేవీ కనబడలేదుట. ఎందుకంటే మేఘాలు కమ్ముకుపోవడం వల్ల ప్రకాశమానమైనటువంటి నక్షత్రములు, చంద్రుడు మొదలైనవి కనిపించట్లేదు. అవి కనిపించకపోయేటప్పటికల్లా
మిడుగురు పురుగులు విజృంభించుతూ అవే పెద్ద వెలుగుల్లా కనబడుతున్నాయి. ఎలాగంటే కలియుగంలో వేదాది శాస్త్రములు లుప్తమై పాషండ ధర్మాలు వెలిగిపోతున్నట్లు అని చెప్పాడు. ఇక్కడ ఎంత రమ్యమైన విషయం అంటే, మనం చూస్తున్న వేద విరుద్ధమైన కొత్త కొత్త ధర్మాలన్నీ మినుగురు పురుగులు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మిగిలినవో గగనంలో ప్రకాశించే జ్యోతిర్మండలంలోంటివి. వేదం అటువంటిది. ఎంత చక్కగా యథా పాపేన పాఖండా నహి వేదాక్కలౌ యుగే. ఇది ఉపమానం. ఇలా చెప్తూ తర్వాత మాటలో సరిద్భిస్సంగతశ్చిందు చుక్షుభే శ్వసనోర్మిమాన్ అపక్వయోగినశ్చిత్తం కామాక్తం గుణయుగ్యథా. బాగా నీళ్లు ప్రవహించడంతో ప్రవాహాల్లో బురద ఎక్కువై సుళ్ళు ఎక్కువైపోతుంది. వాటిలో నిదానం ఉండట్లేదు. సుడులు పెరిగిపోతున్నాయి, వడులు పెరిగిపోతున్నాయి. ఎలా ఉన్నదంటే, పరిణతి పొందని యోగి చిత్తం ఎలా నిరంతరం క్షోభపడుతూ ఉంటుందో అదే విధంగా ఉన్నాయి. అంటే పాపం యోగే కానీ సాధన సరిగ్గా గట్టిగా లేదు, పండలేదు. వాడు మనసుకు ఎప్పుడూ డిస్టర్బెన్సే. అలా పరిణతి పొందని యోగి యొక్క చిత్తం నిరంతరం కల్లోలాలతో ఎలా ఉంటుందో అలా ఉన్నాయా ఆ వర్షాకాలపు ప్రవాహాలన్నీ. మరికొన్నున్నాయి పర్వతాలు. ఈ పర్వతాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. పైగా వర్షములు ధారలుగా కొడుతున్నాయి. వాటిని పైన పడుతున్నవి కొడుతున్నట్టు పడుతున్నాయి. అంత ధారలు, ప్రవాహాలు. చిన్న చిన్న మట్టి గుట్టలు ఆ ధారా ప్రవాహాలకి కరిగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ మహాపర్వతములు అక్కడ ఉన్నాయి కదా కొన్ని గోవర్ధనగిరి మొదలైనవి. గిరయో వర్షధారాభి అన్యమాన నవివ్యధు. అవేమీ కలత చెందలేదట. ఎలాగంటే అభిభూయమాన వ్యసనై యథా అధోక్షజ చేతస. విష్ణువుకి అర్పించిన చిత్తాలు తమ జీవితంలో తమ చుట్టూ జరిగినటువంటి దుఃఖపూరి సంఘటనలకి ఎలా కదలకుండా నిబ్బరంగా ఉంటాయో, విష్ణు భక్తుల చిత్తములు కష్టాలకు చెలించకుండా ఎలా ఉంటాయో, అక్కడ వర్షధారలకు చెలించకుండా ఆ పర్వతాలు అలా నిలిచి ఉన్నాయి. ఇవన్నీ వర్ణనలు అంటారా? ఇవన్నీ మనకు ఉపదేశాలు. విష్ణు భక్తుల చిత్తములు ఎలా ఉంటాయి, అదేవిధంగా కలియుగంలో వేదాధర్మములు ఎలా ఉంటాయి. మరి ఇవి కూడా మెరిసిపోతున్నాయంటే నక్షత్రాలు కావు బాబు, మినుగురు పురుగులు అని చెప్పుకోవాలి. మరి ఇవే కనబడుతున్నా అవి కనబడట్లేదంటే కలియుగం కదా అని సర్దుకుపో. ఇది చెప్తున్నారు. ఎన్ని రకాల అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నాడో చూడండి. అదేవిధంగా ఇదివరకు కాలిబాటలు ఉండేవి అడవుల్లో. ఇప్పుడు కాలిబాటలు కనిపించట్లేదు. ఆ వర్షాధారలకి గడ్డి మొలిచిపోయింది. వాటినెవరూ తొలగించి సంస్కరించలేదు. దానివల్ల కాలిబాటలు మార్గములన్నీ ఆ గడ్డితోని నిండిపోయి మార్గములు మూసుకుపోయాయి. ఎలాగో అంటే మార్గా బభూవు సందిగ్ధా తృణైశ్చన్నా అసంస్కృతా. గడ్డి బాగా నిండిపోయింది. పోనీ ఎవరు గడ్డి కత్తిరించడం మార్గం చేయడం చేయలేదు, అసంస్కృత అలా ఉన్నది. ఇవి ఎలా ఉన్నదంటే నాభ్యస్యమానాశ్రుతయో ద్విజై కాలహతా ఇవ. వేదవేత్తలు వేదాన్ని నిరంతరం అభ్యసించకపోవడం వల్ల వేద విద్య సందేహంలో పడి ఆ మార్గములు ఇంకా గోచరించకుండా ఎలా ఉంటాయో అదే విధంగా ఉన్నది అన్నాడు. ఇక్కడ చూసారా, అంటే వేదాన్ని నిరంతరం అభ్యాసం చేయకపోతే ఆ వేదం గుర్తురాదు. అందుకే ఆమ్నాయము వేదం అంటారు, వల్లె వేయాలి. అది లేకపోతే ఏమవుతుంది, అస్పష్టమైపోతుంది. అంతే కదా, అభ్యసించడం అంటే వల్లె వేయుటనే కాకుండా శాస్త్ర మార్గములు నిరంతరం అభ్యసిస్తూ ఉంటేనే అవి మనకి అందుబాటులో ఉంటాయి. అలా అభ్యాసం లేకుండా వదిలేస్తే ఆ ధర్మ మార్గములు మూసుకుపోతాయి, మనకు తెలియబడవు. అలా ఉన్నదయ్యా ఆ సమయంలో అన్నాడు. మరి సుఖయోగిందుని వర్ణించమంటే ఇలాగే వర్ణిస్తాడు, అంత చక్కగా వర్ణిస్తాడు. మేఘాగమోత్సవా హృష్టా ప్రత్యనందచ్చికండిన గృహేషు తప్తా నిర్విణ్ణా యథా అచ్యుత జనాగమే. రమ్యమైన మాట అన్నాడు. కొంతమంది వైరాగ్య సంపన్నులై భగవంతుని కొలుచుకుంటున్నట్టు గృహస్థులు ఉంటారు. ఆ గృహస్థుల ఇంటికి ఎప్పుడైనా ఒక కృష్ణ భక్తుడు వస్తే ఆ గృహస్థుడికి పరమానందం, వాడు హృదయం అత్యంత ఆనందంతో ఉంటుంది. మీరాబాయి ఒక మాట ఉంటుంది, మతుజా జోగి పాము పడో మే తేరే. నువ్వు వెళ్ళకయ్యా యోగి, నువ్వు ఉన్నంతసేపు ఆ కృష్ణుడు మాకు స్మృతిలో ఉంటాడు, నువ్వు ఉన్నంతసేపు ఆ కృష్ణుడు మాకు చెప్తూ ఉంటావు, నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు కృష్ణుడు వెళ్ళిపోతాడు, కాబట్టి నువ్వు ఉండవయ్యా అని ఉంటుంది. అందుకే భక్తులైనటువంటి గృహస్థులు తమ ఇంటికి అతిథిగా కృష్ణభక్తులు రాగానే, యోగులు రాగానే ఎలా పరవశించిపోతారో అలా మేఘాలు రాగానే నెమళ్ళు పురివిప్పి ఆనందిస్తూ ఉన్నాయి. సరస్వశాంతరోధస్సు న్యూషు రంగాపి సారసా గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయా. మరొక చోట ఆశ్చర్యమయ్యా, గట్లు తెగిపోయి సరస్సుల్లో నీళ్ళన్నీ బురదలైపోయాయి. అయినా బెగ్గురు పక్షులు అందులోనే దేవుళ్ళు అడుతూ తిరుగుతున్నాయి. ఇది ఎలాంటిదంటే సంసారులు
గృహలంపటులు. ఆ సంసారం అనేక రకాల విషయ లంపటత్వాలతో మోహాలతో దూషితమైన అందులోనే పడి కొట్టుకుంటూ ఉంటారే సంసారులు, అలా ఉన్న బిగ్గురు పక్షులు అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి ఉపమానం అండి. ఇక్కడ తెలుసు అశాంతి ఉందని, సుఖమైన వస్తువేది లేదని తెలుసు, అయినా వదల్లేరు. ఇదిగో ఆ బెగ్గురుల పక్షులు బురదలో ఉన్నట్టుగా అన్నాడు ఇక్కడ. ఇదొక చక్కని ఉపమానం. జలౌఘైర్ నిరభిద్యంత సేతవో వర్షతీశ్వరే పాఖండినాం అసద్వాదై వేదమార్గా కలు యథా. మళ్ళీ కలి లక్షణాలు మనకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే కలికాలంలో వేద విరోధమైన తప్పుడు సిద్ధాంతాలు చాలా బయలుదేరి వేద ప్రతిపాద్యమైనటువంటి అంటే వేదము చెప్పిన సనాతన ధర్మ మర్యాదల్ని భగ్నం చేస్తాయి. ఇప్పుడు కొత్త కొత్త కల్టులు వచ్చేసే చూసారా. నువ్వు సంధ్యావందనం చేయక్కర్లే, పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లే, నామస్మరణ అక్కర్లే, మా దానిలో చేరిపో, మేము ఊపిరి అటు ఇటు తీర్చాలు తరించిపోతామని చెప్తాం. ఇక్కడ కొత్త కొత్తవన్నీ వస్తాయి. వాళ్ళకి అందులో ఇవి అక్కర్లేదని చెప్తే మరి భలే సరదా అండి మనకి. ఎందుకంటే మరి బద్ధకానికి అనుకూలంగా ఎవడు చెప్తాడో వాడు చాలా గొప్ప గురువు మనకి ఈ రోజుల్లో, అవునా లేదా? అందుకే వీళ్ళందరూ పొద్దున్నే ఇంట్లో పనిపాట్లు మానేసి అక్కడికి చేరిపోయి వాడు చెప్పే కొత్త కల్టులో కొత్త యూనిఫారం వేసుకుని కొత్త బ్యాడ్జీలు వేసుకుని తిరుగుతుంటే తరించిపోతారు అనుకుంటారు. కానీ కలియుగంలో అలాంటి భ్రష్ట మార్గాలు ఎక్కువ ఉంటాయని చెప్పారు కనుక ఇది ఖచ్చితంగా కలియుగంలో మన ధైర్యంగా ఉండొచ్చు. ఇవి ఉంటాయని అప్పుడే చెప్పేశాడు మహానుభావుడు. ఇవి ఎలా ఉంటాయంటే చలధర్మములు అని మనం చెప్పుకున్నాం కదా, ధర్మముల్లా కనబడతాయి కానీ కడుపు నిండా ధర్మమే. ఇవి పతనం చేస్తే నీకు సనాతనంగా చెప్పబడుతున్న నిత్య నైమిత్తిక కర్మల్ని చెయ్యనివ్వకుండా తిప్పే ఏ కొత్త మార్గమైన వేదము వలె వినబడుతున్నా అది భయంకరమైనదే. అది వేదం వేషం వేసుకున్న అవైదికం. ఇది తెలుసుకోండి ఇక్కడ అని నేనలేదు, సుఖయోగిందుడు చెప్తున్నాడు. కలియుగంలో ఈ విధంగా పాఖండినామ సద్వాదై వేదమార్గా కలౌ యథా జలౌఘే నిరభిజ్యంత సేతవో వర్షతీశ్వరే. అసలు చక్కగా ప్రవాహాలకి సేతువులున్నాయి. సేతువులంటే ఇటు నుంచి దాటడానికి పనికొచ్చేటువంటి సేతువులు, వంతెనలు. ఈ వంతెనలన్నీ ఈ భయంకరమైన వర్షాల వల్ల ఆ గట్లు వంతెనలు తెగిపోయాయి. ఎలా తెగిపోయాయి అంటే అవైదిక వాదాల వల్ల మనం తరించడానికి ఋషులు ఏర్పరిచినటువంటి వేద మార్గములనే వంతెనలు ఎలా తెగిపోతాయో కలియుగంలో అలా తెగిపోయాయ్యా అని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఇలాంటి వర్ష ఋతు వర్ణన చూపిస్తూ ధేనవో మందగామన్య ఊదో భారేణ భూయస యయుర్భగవతాహూత ధృతం పీత్యా స్నుతస్తవీ. ఈ సమయంలో గోవులు అవి మేతకు వెళుతూ ఉన్నప్పుడు వాటి పొదుగు నిండుగా పాలతో ఉంటే వాటి బరువు వల్ల నెమ్మదిగా నడుస్తున్నాయి. అయితే కృష్ణ పరమాత్మ అక్కడెక్కడో ఉండి వాటిని పిలిచాడు. ఒక్కసారి పిలవగానే అంత నెమ్మదిగా వెళుతున్నటువంటి గోవులు కూడా కృష్ణుని పిలిపి వినగానే వేగంగా వెళ్ళాయి. కృష్ణుడు పిలిచాడనేటువంటి ప్రేమభావం ఈ వేగం వల్ల ఆ పొదుగుల నుంచి పాలు స్రవిస్తూ ఉండగా అవన్నీ కూడా కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళాయి. అయితే వీళ్ళు రోజంతా పడుతుందా వర్షం తెరిపి ఇచ్చినప్పుడు తిరుగుతున్నారు. వర్షం కాస్త చినుకులు ప్రారంభించగానే కృష్ణ పరమాత్మ గోపబాలకులతో సహా కలిసి ఆ గోవర్ధనగిరి గుహల్లోకి దూరుతున్నాడు ఆయన మహానుభావుడు. గోవులు వాన పడినా తిరుగుతూ ఉంటే అక్కడ చెట్ల కిందకుంటూ ఉంటాయి. వాటి లోపల చేరి క్వచిద్ వనస్పతి క్రోడే గుహాయాం చాభివర్షతి నిర్వశ్య భగవాన్ రేమే కందమూల ఫలాశన. ఒకనాడు చెట్టు తొర్రలో దూరుతూ ఉన్నారు వర్షం పడినప్పుడు. ఇంకోసారి కృష్ణ పరమాత్మ గుహలో కూర్చొని దుంపలు వేళ్ళు పళ్ళు తింటున్నాడు. అప్పుడప్పుడు కృత్రిమ ప్రవాహాలు తయారవుతున్నాయి వర్షానికి. అంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రవాహములు కాకుండా వర్షముల వల్ల కొత్త ప్రవాహాలు ఏర్పడుతుంటాయి ఆ గోవర్ధనగిరి మొదలైన చోట్ల. అక్కడ కాస్త వర్షం తెరిపి ఇచ్చినప్పుడు ఈ ప్రవాహాల ఒడ్డును కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న చల్లులు తిని ఆ ప్రవాహాల దగ్గర కడుక్కుంటూ ఉన్నారు. అక్కడ ప్రవాహం దగ్గర ఉన్న రాతి తిన్ని మీద వాళ్ళు కూర్చుని తింటున్నారు. దధ్యోదనం సమానీతం, స్వామికి ఇష్టం కదండి దధ్యోదనం, పెరుగన్నం. శిలాయాం సలిలాంతికే సంభోజనీయేర్బుభుజే గోపై సంకర్షణాన్విత. బలరాముడితోనూ గోపబాలకులతో కలిసి కృష్ణ పరమాత్మ ఈ విధంగా వివరిస్తున్నాడు. ఇప్పుడు మనం వేసవి వర్ణన చేసుకున్నాం, వర్ష ఋతువు వర్ణన చేసుకున్నాం. రెండు శోభల్ని చూసాం, కానీ రెండిట్లో కృష్ణుడిని చూసాం. ఋతువులో ఉన్న అందం కాదు, ఆ అందాలతో ఉన్న కృష్ణుని అందాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రతి ఋతువు గోపవాసులకి ఎందుకు అందమయ్యా అంటే కృష్ణుడున్నాడు గనక. కృష్ణుడితో ఉన్న కాల సౌందర్యాన్ని దర్శిస్తున్నారు ఇక్కడ. మారుతున్న ఋతువుల సౌందర్యం మారని కృష్ణ సౌందర్యంతో కలిసి అద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు వాళ్ళు ఇక్కడ. ఇలాంటి రమ్యమైనటువంటి వర్ష ఋతువులో విశేషమైన శోభలున్నాయి అని చెప్తూ, అసలు వేసవి కాలంలో కూడా చల్లగా ఉందంటే వేసవి కాలంలో కూడా అక్కడ ఒక మబ్బు తిరుగుతోంది అయ్యా, అందుకే అన్నాడు. వర్ష ఋతువులో చాలా మబ్బులు ఉన్నాయి, అంతకంటే గొప్ప మబ్బు అక్కడ ఉన్నది.
ఆ మేఘానికి నమస్కారం. ఒక్కసారి కృష్ణమేఘం. విశ్వమోహనమైన వేణు నినాదంబు సరస గంభీర గర్జనము కాగా, మహనీయ నిర్మల మందహాసద్యుతి లలిత సౌదామిని లతికగాగా, తల చుట్టుబాగునదనరుపించపు దండ శైలభేదను శరాసనముగాగా, కరుణాకటాక్ష వీక్షణ సుధావర్షంబు సలిలధారా ప్రవర్షంబుగాగా, జాడ ఏ తెంచు గోపాల జనమునింద్ర చాతకంబుల దురవస్థ చక్కజేసి, కృష్ణమేఘంబు 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 బహుతర కీర్తి నొప్పే, విమల బృందావనాకాశ వీధియందు విమల బృందావనాకాశ వీధియందు. బృందావనమనే ఆకాశంలో కృష్ణమేఘం తిరుగుతోందయ్యా. మేఘానికి ఒక గర్జన ఉంటుంది, ఒక మెరుపు ఉంటుంది, ఇంద్రధనువు ఉంటుంది, వర్షం ఉంటుంది. 4 లక్షణాలు కదా. మరి మా కృష్ణమేఘంలో 4 ఉన్నాయి. అయితే మేఘగర్జన ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మా కృష్ణమేఘం నుంచి వచ్చే గర్జన మాత్రం అత్యంత మధురంగా ఉంటుంది. అదేమిటంటే విశ్వమోహనమైన వేణునినాదంబు సరస గంభీర గర్జనము కాగా. కృష్ణమేఘం నుంచి వచ్చే నాదం వేణునాదం. అదేవిధంగా మెరుపుతీగ, మేఘంలో మెరుపుతీగ అలా వచ్చి అలా పోతుంది. మా కృష్ణుడనే మేఘంలో మెరుపుతీగ ఎప్పుడూ ఉంటుంది. ఏమిటా మెరుపుతీగ అంటే మహనీయ నిర్మల మందహాసద్యుతి. ఆ చిరునవ్వు నవ్వుతున్నాడు ఆయన. ఆ చిరునవ్వు కృష్ణమేఘంలో మెరుపులా ఉన్నది. అది ఎల్లవేళలా ఉండేటువంటి లలిత సౌదామిని లతిక కాగా. ఇక ఇంద్రధనువు ఏదయ్యా అంటే, ఇంద్రధనువు అంటే ఏంటండి, రకరకాల రంగులు ఉంటుంది అదా. అయితే మా కృష్ణమేఘం శిరస్సుపై ఏది ప్రకాశిస్తుంది. ఏమిటది? తల చుట్టుబాగున దనరుపించపు దండ శైలభేదను శరాసనముగాగా. ఆ నెమలపించం ఒత్తుగా పెట్టుకున్నాడే, ఆ రంగురంగుల నెమలపించం, ఒత్తైన నెమలపించం ఇంద్రధనువులా ప్రకాశిస్తూ ఉంటే కృష్ణమేఘం తిరుగుతుంది. ఆ కృష్ణమేఘం ఏం వర్షం కురుస్తుందయ్యా అంటే, ఆ మేఘం కురిసి కురిసి ట్యాంక్ ఖాళీ అయిపోయి వెళ్ళిపోతుంది. కానీ మా కృష్ణమేఘం మాత్రం ఎప్పుడూ తరుగదయ్యా వర్షం. పైగా అది ఆ వర్షం తగ్గాలని కూడా మనం కోరుకోం, ఎప్పుడూ ఉండాలని అనుకుంటాం. అలాంటి వర్షం కృష్ణుడి నుంచి కురుస్తుంది. అదేమిటంటే కరుణాకటాక్ష వీక్షణ సుధావర్షంబు సలిలధారా ప్రవర్షంబుగాగా. స్వామి కన్నుల నుంచి ఆ కరుణామృత ధార నిరంతరం కురుస్తుంది. అవి ఒట్టి నీటి మేఘాలండి, ఇది అమృత మేఘం. అది కరుణారసం కురిపించుతూ జ్ఞానానందమనే అమృతాన్ని కురిపిస్తున్న వర్షం అది ఇక్కడ. అందుకే జన్మజన్మల దాహం తాపత్రయం పోగొట్టే మేఘం అండి ఇక్కడ. తాపాన్ని దాహాన్ని ఏకకాలంలో పోగొట్టే ఆ మేఘం మనకు దొరకాలి అంటే ఎన్ని జన్మల తపస్సు చెయ్యాలో. అలాంటి మబ్బది. అందుకే గారవించు దప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మమ్మల్ని ఆదరించి మా జన్మజన్మల దాహార్తిని తొలగించే కాలమేఘానివయ్యా, ఏ నారాయణ వెంకటేశ కృష్ణ అని స్తుతించాడు అన్నమయ్య. అటువంటి ఆ మబ్బుకు మనం నమస్కారం చేసుకుందాం. అయితే ఈ మబ్బు రాగానే మబ్బుల దగ్గర చాతక పక్షులను ఒకటి ఉంటాయి. అలాగ కృష్ణమేఘం దగ్గరికి బృందావనంలో కొన్ని చాతక పక్షులు వచ్చేసాయి. ఆ చాతక పక్షులను చూద్దాం మనం. వారెవరయ్యా అంటే జాడనే తెంచు గోపాలజన మునీంద్ర చాతకంబులు. ఒకవైపు గోపాలకులు, గోవులు మొదలైనవి, ఇంకోవైపు మునీంద్రులు. వీళ్ళు చాతకములు అన్నారు. చాతక పక్షిని పోల్చడంలో చాలా విశేషం అండి. చాతక పక్షులు, చకోర పక్షులు ఇప్పటి కవిత్వాల్లోనే దొరుకుతున్నాయి మనకి. బయట లేవడానికి మనం ఎవరం ఏ పక్షిని మిగిల్చాం గనక ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి. అవును, పిచ్చుకులు కూడా పోయేట మన ఇక్కడ సెల్ ఫోన్ల ప్రభావానికి. అది ఎన్ని పోయాయో పాపం. ఈ సుకుమారమైన పక్షి జాతులు, సుందరమైన పక్షి జాతులు. సరే, చకోరము చాతకము చాలామందికి తెలుసు. వెన్నెలని త్రాగుతూ ఉంటే చకోరాలు మేఘాల నుంచి కురిసేటటువంటి వర్షాన్ని మాత్రమే తాగుతాయి చాతకములు. ఈ చాతక పక్షి గురించి చాలా గొప్ప వర్ణనలు మనకు కనబడుతుంటాయి. చాతకాలకు లక్షణం ఉంది. ఏమండి, వాన అలాగ పడుతుంది కదండి, సరస్సులోకి దూరుతుంది కదా నీరు, అప్పుడు తాగొచ్చు కదా అంటే తాగవట. భూమిని తాకని నీటిని మాత్రమే తాగుతాయి చాతకములు. వాటికి ఉన్న లక్షణం అది. అవి ఎలా ఉంటాయంటే మేఘాలు బాగా పట్టినప్పుడు తలకిందులుగా అయిపోతాయి అవన్నీ. ఆ ముక్కును అలా తెరుచుకుని అలా ఉంటాయట. ఆ నీరు అలా పడాలి వాటిలో. అది ఆ నీరు
నేరుగా పడాలి వాటికి. అయ్యో భూమి మీద పడుతుంది కదా, భూమి మీద పడిని మేము ముట్టుకోం, అంత మడి వాటికి. ఏమిటయ్యా అంటే పరమాత్మ నుంచి లభించేటువంటి ఆనందం మాత్రమే కావాలి, కానీ లోకాన్ని తాకే ఆనందాలు మాకు వద్దు అని చెప్పాయి. అలాంటి వాళ్ళయ్యా యోగీంద్ర గోపాల చాతకములు. వాళ్ళకి ప్రాపంచిక సుఖాలు అక్కర్లే, పరమాత్మ యొక్క సుఖమే వాళ్ళకి కావాలి. ఇక్కడ ఆ సుఖం మరిగేరు గనుకనే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నారు. అంత గొప్ప సుఖం పొంది ఈ తుచ్చ సుఖాలను విడిచిపెట్టడం చాలా గొప్పదండి. ముందే ఇవన్నీ తుచ్చములను విడిచిపెట్టామనుకోండి, అది అందక ఇది దక్కక నానాయాతన పడతాం. అందుకు ముందు ధర్మబద్ధమైన భోగములు అనుభవిస్తూ ఇవి తుచ్చములనే భావం తెలుసుకుంటూ ఉంటే క్రమంగా అదేనా అందుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఆ మబ్బు దగ్గర తిరుగుతున్న చాతకములు వారు. ఇటువంటి కృష్ణమేఘం ఆ వర్ష ఋతువులో అనుగ్రహిస్తున్నదయ్యా అనేటువంటి విశేషాన్ని మనం నమస్కరించుకుంటూ శరదృతువు వచ్చేసింది. చూసారా, అది ఉపన్యాసాల్లో ఉన్న ఫెసిలిటీ. వేసవి దాటి వర్ష ఋతువు రావడానికి బయట చాలా కష్టం. ఉపన్యాసాలు వెంటనే మారిపోతూ ఉంటాయి కాలాలు. ఇంతవరకు వర్ష ఋతువు, అమ్మయ్య శరదృతువు వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి శరదృతువు. శరదా నీరజోత్పత్త్యా నీరాని ప్రకృతిం యయు భ్రష్టానామివ చేతాంసి పునర్యోగ నిషేవయ. రమ్యమైన మళ్ళీ ఉపమానాలు మొదలెట్టాడు. శుకోపనిషత్తు, ఋతువుల ఉపనిషత్తు. ఇది బాగుంది. ఇక్కడ ఋతు సంహారం ఋతుకావ్యాలు అంటారు, కానీ వేదాంత ఋతువర్ణన ఇది చాలా బాగుందండి ఇక్కడ. కనుక ఋతు ఉపనిషత్తు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో కదండి వరగారు. అంతే, అది ఋతు సుదర్శన కాల. అది అటువంటి చక్కని ఉపనిషత్తును మనం వెతుక్కుంటున్నాం. వేసవి అయిపోయింది, వర్షం అయిపోయింది, శరదృతువు వచ్చింది. ఈ శరదృతువులో అంతవరకు బురదలు ఇవన్నీ ఉండేవి కదా, ఇప్పుడు తేటపడ్డం మొదలైంది. ఎలా ఉన్నదంటే యోగ మార్గంలో ఉన్నవాడు ఏదో ప్రారంధ విశేషం చేతనో మోహం చేతనో జారిపడి మళ్ళీ యోగాభ్యాసం చేసి మనస్సును ప్రసన్నం చేసుకున్నట్లుగా వర్ష ఋతువు వెళ్ళిన వెంటనే శరదృతువు వచ్చి పద్మములు చక్కగా వికసించి సహజమైన స్వచ్ఛత మాధుర్యము జలములకు లభించాయి. జలములు నిజంగా సహజంగా స్వచ్ఛములు మాధుర్యములే, కానీ బురద సంపర్కం వల్ల అలా ఉన్నాయి. ఇప్పుడు ఆ బురద పోయింది. ఇది ఎలాంటిది అంటే రజోగుణం అనే బురద చేత చిత్తంలో సత్వం కోల్పోయి గడబిడ మొదలైనట్లుగా ఉంటుంది పరిస్థితి. కానీ యోగము చేత ఆ రజోగుణాన్నంతటిని అణచివేసి సత్వగుణంతో తేటపడినట్లుగా యోగి యొక్క మనస్సు ఆ విధంగా ఉందయ్యా శరత్కాలం యొక్క స్థితి. పైగా విశేషించి ఆ స్థితిలో ఉన్న అందాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. వ్యోమ్నోబ్దం భూత సాబల్యం భువప్పంకమపామ్మలం శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్యథా శుభం. కృష్ణభక్తి ఉన్నదే అది 4 ఆశ్రమాల వారికి శుభాన్ని కలిగిస్తుంది. 4 ఆశ్రమాలకి అంటే బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమం వరకు అందరికీ కృష్ణభక్తి ఉండాలి. అంతేగాని ఇది సన్యాసులకు మాత్రమే మాకు కాదని గృహస్థు అనకూడదు, గృహస్థులకే మాకు కానీ మాకు కాదని బ్రహ్మచారి అనుకోకూడదు. 4 ఆశ్రమాల వారికి కూడా కృష్ణభక్తే ఎలా అశుభాలను తొలగిస్తుందో అదేవిధంగా శరత్కాలం ఒకేసారి అనేక చోట్ల ఉన్నటువంటి కాలుష్యాలను తొలగిస్తుంది. ఆకాశంలో మేఘాలను తొలగిస్తోంది, నేల నుండి బురదని తగ్గిస్తోంది, నీళ్ల నుండి కాలుష్యాన్ని తగ్గిస్తోంది, ప్రాణుల్లో అలజడి లేకుండా శాంతిని కలిగిస్తోంది. 4 రకాలుగా శరత్ అందరికీ అభయాన్ని ఇస్తున్నది. ఎలాగంటే కృష్ణభక్తి 4 ఆశ్రమాల వారిని అనుగ్రహించినట్లుగా అని చక్కని ఉపమానాన్ని చెప్పి సర్వస్వంజలదాహిత్వా విరోజి శుభవర్చస యథా త్యక్తైషణా శాంత మునయో ముక్తకిల్బిషా. అంతవరకు మబ్బులతో నిండిపోయిన ఆకాశంలో ఆ మబ్బులు వాళ్ళని కురిపేసి ఖాళీ అయిపోయి తెల్లగా అయిపోయాయి. అక్కడక్కడ తెల్లని మబ్బులు, తేటైన ఆకాశం చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే సాధకుడు సాధన పెంచి తన మనస్సులోంచి దారేషణ ధనేషణ గృహేషణ అని ఈషణలు అంటే కోరికల హలజళ్ళని వదిలేసుకుని పాపాలు వదిలేస్తే ఎంత హాయిగా ఉంటాడో అంత హాయిగా ఉందయ్యా ఆకాశము. పాపాలన్నీ రాల్చివేసిన మునిచిత్తము వలె ఉన్నది. నైనా విధన్ క్షీయమానం జలంగాధ జలేచరా యథాయురన్వహం క్షయ్యన్ నరామూఢా కుటింబిన. యోగులతోనే కాదు అయోగ్యులను కూడా పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. ఎలా అంటే కొన్ని చోట్ల అప్పటికప్పుడు వర్షాల వల్ల ఏర్పడిన కొన్ని జలాశయాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రాణులు చేరాయి. మళ్ళీ వర్షాలు తగ్గిపోయాక వెలగ కృత్రిమ జలాశయాలు కనుక శరదృతు రాగానే క్రమక్రమంగా నీరు తగ్గడం మొదలుపెట్టింది. అయినా జంతువులు అందులోనే తిరుగుతున్నాయి, పిచ్చి జంతువులు. తగ్గుతున్న నీరుని తెలుసుకోకుండా జంతువులు ఎలా ఉన్నాయంటే సంసారంలో తిరుగుతూ తరిగిపోతున్న ఆయువును గుర్తించకుండా ఉన్న జీవుల వలె ఉన్నాయి అని వర్ణించాడు ఇక్కడ. అంతే కదండి. అటువంటి విశేషాన్ని చెప్పి అలాంటి శరదృతువులో
కేదారేభ్యస్తపో గృహ్ణన్ కర్షకా దృఢసేతుభి యథా ప్రాణైశ్రవజ్ఞానం తన్నిరోధేన యోగినః. వ్యవసాయదారులు ఆ శరదృతువులో గట్లు కట్టి పొలాల్లో నీరు బయటకు పోకుండా ఆపేట. అలా కడతారు శరదృతువులో. అది ఎలా ఉందంటే యోగులు ఇంద్రియాలని నిరోధించి ఇంద్రియాల ద్వారా బయట పడిపోయేటువంటి దౌర్భాగ్యం లేకుండా జ్ఞానంతో ఎలా నిలబడి ఉంటారో, ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞానంలో యోగులు నిలబట్టినట్లుగా గట్లతో పొలాల్లో నీటిని నిగ్రహించారయ్యా రైతులు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. శరదర్కాం సుజాంస్తాపాన్ భూతానాముడుపోహరత్ దేహాభిమాన జంబోధో ముకుందో వ్రజయోషితాం. ఆత్మజ్ఞానం వల్ల అహంకార మమకారాలు ఎలా తొలగిపోతాయో అదేవిధంగా శరత్కాలంలో పూర్ణచంద్రుని యొక్క కాంతుల వల్ల అందరిలో తాపాలు తొలగిపోయాయి. ఇంత చక్కటి వర్ణన చేస్తూ చేస్తూ ఇంకా పూర్తి కాలేదని చివరిలోకి వెళుతున్నాం. ఎంతవరకు అంటే కృష్ణచంద్రోదయం జరిగే వరకు. పూర్ణచంద్రోదయం శరదృతువులో జరుగుతుంది కదా అది. అఖండ మండలో వ్యోమిని రరాజోడు గణైశశి యథా యదుపతి కృష్ణో వృష్ణిచక్రావృతో భువి. శరత్కాలంలో చంద్రుడికి చాలా అందం అండి. అందుకే శరత్పూర్ణిమ అనడం ఒకటి, శరదిందు సమప్రభ అనడం ఒకటి, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఇక్కడ శరత్పూర్ణేందు చంద్రిక ఇవన్నీ. అందుకు ఎప్పుడూ పూర్ణిమ వస్తుంది, కానీ శరత్పూర్ణిమకు ప్రత్యేకం ఉంది. ఆ శరత్పూర్ణిమలో నిండు చంద్రుడు ప్రకాశిస్తుంటే అక్కడక్కడ నక్షత్రాలు ఎలా ఉంటాయో అదేవిధంగా యదువంశంలో కృష్ణచంద్రుడు ఉదయించితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడయ్యా చంద్రుడు. అంటే చంద్రుని కృష్ణునిగా చూడడం అంటే యోగుల్ని అయోగుల్ని అన్నిటి వర్ణించి యోగానికి గమ్యమైన పరమాత్మ ఉదయాన్ని ఇక్కడ అందించాడు. ఇంతవరకు అది గమనించవలసిన తీరండి ఇక్కడ ఆ పరమాత్మ యొక్క విశేషం. అలానే కృష్ణచంద్రుడు ఉదయిస్తే కావలసిందేముంది కనుక ఆ పూర్ణిమ నాటి కృష్ణచంద్రుని ఒక్కసారి ధ్యానిస్తూ ఒక రమ్యమైన ఘట్టంలో మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఆ శరత్పూర్ణిమ నాడు కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానాన్ని విన్నటువంటి గోపకాంతలు ఆనంద పరవశులై ఒకరితో ఒకరు ఆ వేణుగాన వర్ణన చేస్తున్నారు. ఈ దశమస్కంధంలో 21వ అధ్యాయం ఇది మొత్తం 20 శ్లోకాలు ఉంటాయి. 20 శ్లోకాల్లో మొదటి 4 ఉపోద్ఘాత శ్లోకాల కింద తీసేస్తే 16 కళల చంద్రవర్ణన, కృష్ణచంద్రవర్ణన. కృష్ణ భక్తులకి ఇది ధ్యాన ఉపాయం, ధ్యానానికి ఉపకరించే ఒక మహాసాధన. ఇక్కడ మనం ఒక శాస్త్రంలో ప్రవేశిస్తున్నాం, ఒక నాద శాస్త్రం, సామాన్యం కాదు ఇది. ఎందుకంటే బ్రహ్మ విద్య గురించి చెప్పేటప్పుడు యోగాలు అనేకం ఉంటాయి, యోగాల్లో సిద్ధులు అనేకం ఉంటాయి. కానీ బ్రహ్మ విద్య కోసం మాట్లాడేవాడు అన్ని యోగాల గురించి పట్టించుకోడు, వాటి వల్ల వచ్చే సిద్ధుల గురించి పట్టించుకోడు. కానీ యోగం లేనిది బ్రహ్మ విద్యలోకి వెళ్ళడం కష్టం. అటువంటప్పుడు దానికి సహకరించే యోగం ఏది అనేది బ్రహ్మవేత్తలు మనకు తెలియజేశారు. అందులో నాదయోగాన్ని ప్రధానంగా చెప్తూ మనస్సు పరమాత్మ లయించడానికి నాదయోగం సాధనగా పనికొస్తుంది అని తీర్మానించారు బ్రహ్మవేత్తలు. అందుకే యోగతారావళి లాంటి గ్రంథాలను శంకర భగవత్పాదుల వారు రచించారంటే అది బ్రహ్మ విద్యకు ఉపకరించే యోగాన్ని చెప్పాడు మహానుభావుడు. ఆ చెప్పేటప్పుడు విశేషించి కొన్ని చోట్ల నాదయోగం గురించి వర్ణిస్తాడు. అందులో నాదానుసంధాన ప్రకరణం అంటూ మరొక శాస్త్రంలో వర్ణిస్తారు శంకరులు. వర్ణించేటప్పుడు యోగం గురించి నాదం గురించి చాలా అద్భుతమైన మాట చెప్తాడు. అటువంటి బ్రహ్మ విద్యలో నాదయోగంగా చెప్పబడుతూ భక్తిలో భగవంతుని యొక్క కృపాయోగంగా వర్ణింపబడుతున్నటువంటి వేణుగీతము అనబడి ఒక ప్రత్యేక అధ్యాయం ఇది. దీని గురించి ఒక్కడు చెప్పుకుంటే 7 రోజులు చెప్పుకోవచ్చు. అలా ఒకప్పుడు బృందావనంలో కృష్ణ పరమాత్మ చెప్పించిన ఒకానొక మధుర స్మృతి ఈ సమయంలో మనస్సులో మెదులుతూ ఆ 7 రోజులకి చెప్పబడదు అని అభయం చెప్పుకుంటూ ఇక్కడ మనం వివరంలోకి వెళ్దాం. అంత రమ్యమైనటువంటిది వేణుగీతం, చాలా మధురమైనది. కృష్ణ భక్తులకు మాత్రం ఇది అమృత రసాయనం. కృష్ణుడిపై ఏమాత్రం భక్తున్నా వేణుగీతం ఆనందింపజేస్తుంది. పైగా గీతములు గోపికల నుంచి వచ్చిన గీతములు భాగవతంలో 4 కనబడతాయి మనకి. వేణుగీతం, యుగళ గీతం, గోపికా గీతలు, భ్రమర గీతలు. ఈ 4టికి గీతలు అని పేరు. అయితే గీతలు అంటే భగవద్గీతకు కూడా గీతలు అనే పేరు. మనం భగవద్గీతని ఏకవచనంతో అంటాం, కానీ వ్యాసుడు గీతాసు అన్నాడు. ఇక్కడ గీతలు యందు బహువచనమే, భగవద్గీతలవి. అయితే భగవద్గీతలు ఉన్నాయి, అలాగే వేదాంత గీతలు చాలా ఉన్నాయి. అవధూత గీత, అష్టావక్ర గీత, ఇవన్నీ గీతలే. వాటిని గీతలని గోపికలు ప్రేమావేశంతో పాడే ఈ పాటలను కూడా గీతలే అంటారండి అన్నాడు. గీతలు అని దేన్ని అనాలి? మొన్న నా మధ్య సూచనగా గీతలంటే ఏమిటో ఒక నిర్వచనం చెప్పాం. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో ఈశ్వరుడి గెరుక. కానీ అందులో చెప్పుకున్నాం,
బ్రహ్మమే తన గురించి తాను చెప్పుకుంటే గీత అనాలి, బ్రహ్మానుభూతి పొందినవారు అనుభూతితో చెప్పిన వాటిని గీతలు అనాలి. ఈ రెండు విధాలుగా చెప్పుకున్నాం. అందుకు ఒక అవధూత గీత ఎందుకు ఏంటంటే బ్రహ్మానుభూతి కలిగిన వాడు తదనుభూతిని చెప్పాడు గనక. అదేవిధంగా బ్రహ్మానుభవం అది జ్ఞానంతో పొందిన వాళ్ళు వారైతే, ప్రేమతో భక్తితో పొందిన వారు వీరు. కానీ ఇద్దరిది బ్రహ్మానుభవమే. ఇక్కడ పేరు మారింది కృష్ణానుభవం అని. అంతే, బ్రహ్మమే కృష్ణుడు మనకు తెలుసు కదా. అలానే కృష్ణానుభూతితో తాదాత్మ్య స్థితిలో లౌకిక భూమికలను దాటిపోయినటువంటి అనుభూతితో వాళ్ళు పలికేరు కనుక ఇవి కూడా గీతలే అన్నారు. ఇక్కడ ఇందులో భగవద్ అనుభూతి లభిస్తుంది ఎవరికి? భగవంతుడి కోసం తప్పించేవారికి. కనుక వీటికి కూడా గీతలతో సమానమైన స్థానం ఉన్నది. అందులో కృష్ణ భక్తులు గోపీ మార్గాన్ని అనుసరించేటువంటి ప్రేమరూప కృష్ణ భక్తి మార్గంలో, శుద్ధ భక్తి మార్గంలో వారికి ఇది నిత్య పారాయణములు. అలాంటి రమ్యమైనటువంటి వీటికంటూ ఇవి శాస్త్రములే. అలాంటి గీతముల్లో మొదటి గీతం వేణుగీతం. దానితోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే నాదానుసంధానంతోనే పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది. అంటే సాధనలన్నీ అయిపోయి ఇంక సిద్ధదశలోకి వెళతాడనగా ఆ మధ్యకాలంలో, అంటే సాధనలు పూర్తయి సిద్ధదశలోకి వెళ్ళబోతున్నప్పుడు, అందుకని సాధనల నుండి అనలేదు, జాగ్రత్తగా విన్నారు కదా. సాధనలు పూర్తయిపోయాయి, సిద్ధి రావడానికి కాస్త ఆ రెండిటి అంతరములో ఒక దివ్యనాదం వినబడుతుంది. ఆ నాదంలోకి లీనమయ్యాక తన్మూలమైన మహజ్యోతి పరంబ్రహ్మ సాక్షాత్కరిస్తుంది. అది సాక్షాత్కరిస్తే మరి తిరిగి పుట్టరు అన్నాడు శంకర భగవత్పాలు వారు పరబోధ సుధాకరం అనే గ్రంథంలో నాదానుసంధాన ప్రకరణం అనే చోట చెప్పాడు. ఇక్కడ దానితో ఇక్కడ మనం మేళవించుకుంటే యోగం ప్రకారంగా చూస్తే ఎవడైతే ఆజ్ఞాచక్రాన్ని కూడా భేదించుకుంటాడో ఆ భేదనం అయిపోయిన తర్వాత ఇంకా సహస్రార కమలంలో లీనమవడం మిగిలినప్పటి దశ అండి ఇది. అప్పుడు వినబడుతుంది. అందుకే సామాన్యులకు అర్థం కాదు, అందుకే గోపికలు సామాన్యులకు అర్థం కాదు. ఏం చేస్తాం? ఇక్కడ ఆ గోపికలు అనుభూతి పొందే ప్రయత్నం చేద్దాం. ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఇక్కడున్న కృష్ణ పరమాత్మ ఆనందిస్తాడు. ఆయన వేణుగాన వైభవాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఒక విధంగా ఇది వేణుగోపాల కృష్ణ తత్వము. ఎందుకంటే కృష్ణ పరమాత్మకి అనేక మూర్తులు ఉన్నాయి, ప్రతి మూర్తి రమణీయమే, అవునా లేదండి? చిన్నప్పుడు అరిచేతులు నేల మీద పెట్టుకుని మోకాళ్లతో పాకుతూ వెళుతున్న కృష్ణమూర్తి దగ్గర నుండి ఇప్పుడు ఎన్ని మూర్తులు మనం చూసాం. రోటిని తాడితో లాక్కు వెళ్ళినటువంటి మూర్తిని చూసాం, కాళీ ఫణిఫణాల మీద నర్తించిన మూర్తిని చూసాం, దావాగ్నిని మింగుతున్న మూర్తిని చూసాం. ఎన్ని రకాల మూర్తులు, ప్రతి మూర్తి అద్భుతమే కాదనం. కానీ వేణుగోపాలమూర్తి యొక్క తత్వము చాలా విశేషము. ఆ మూర్తితో తాదాత్మ్యం చెందుదా ఇవాళ. మురళీకృష్ణుడు వేణుగోపాలుడు, ఈయనకంటూ ప్రత్యేకమైన మంత్రములు చాలా ఉన్నాయి, వేణుగోపాల మంత్రములు. యోగులు ఏమంటారంటే నా మరణకాలంలో ఈ మూర్తి నా ముందు ఉండాలి అని భావిస్తారండి. అలా హృదయంలో నిలిచిపోవలసినటువంటి మూర్తి ఇక్కడ. అలాంటి మూర్తిని గోపికలు ఎలా అంటున్నారో తెలుసుకుంటూ ఇదే సమయంలో ఇతర భగవద్భక్తులు ఏమని భావించారో కూడా భావన చేసుకుంటూ సంపూర్ణంగా వేణుగీత తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి అందరూ సిద్ధమే కదా. సంతోషం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇక్కడి నుంచే రాధాతత్వం తగలాలండి, అప్పుడు కానీ కృష్ణుడు అర్థం కాడు. ఇత్థం శరత్స్వచ్ఛజలం పద్మాకర సుగంధినాన్యవిశద్వాయునావాతం సగో గోపాలకోచ్యుతః. ఇత్థం శరత్స్వచ్ఛజలం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా వేణుగీతం? ఈ విధంగా శరత్కాలపు స్వచ్ఛత ఏర్పడిన తర్వాత వచ్చిన నిండైన పూర్ణిమ నాడు కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానం వినబడింది. అంటే ఇంతవరకు చెప్పిన ఋతువులు బయట భౌతికమైనటువంటి ప్రకృతి వర్ణనలు కావు. సాధకుడు ఒక్కొక్క దశ దాటుతూ ఉన్నప్పుడు కలిగే అనుభూతులు, వాటిని దాటుతూ సాధన దశలో కూడా పరమాత్మని స్మరించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ సాధనలో జరిగేటువంటి ఘోర అఘోర ఉభయ రూపములైన అనుభూతుల్ని దాటుకుంటూ వెళతాడు. ఆ సాధన దశలో ఒక్కొక్కటి దాటడమే ఒక్కొక్క ఋతువుని దాటడం. అయితే సాధన దశలో కూడా కృష్ణస్మరణ కొనసాగుతూ సాధన సాగుతోంది కనుక ఇన్ని ఋతువులు దాటుతూ కూడా కృష్ణుడితో దాటుతూ ఉన్నాడు. క్రమంగా ఆ శరదృతు వచ్చేటప్పటికల్లా అలజడులు అల్లకల్లాలు అణిగిపోయి తేటతనం ఏర్పడింది. ఆ తేటదనం ఏర్పడినప్పుడే భగవత్తత్వం చక్కగా ఆరాధింపబడుతుంది. అందుకే శాంభవి శారదారాధ్య ఆ స్థితి అండి, అప్పుడే ఈశ్వరతత్వం. అందుకే అప్పుడే కృష్ణుడి గురించి వర్ణించారు. అంతవరకు యోగులు అయోగులు వీటిని వర్ణించారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నక్షత్రములతో ఉన్నటువంటి పూర్ణచంద్రుని వలే పరమాత్మ భాషిస్తున్నాడని చెప్పడంలో పరమాత్మ సాక్షాత్కారానుభూతికి శరదృతువు యొక్క స్థితిని వర్ణించారు ఇక్కడ. అది శరత్ పూర్ణమే కృష్ణచంద్రుడి నుంచి వచ్చే నాదామృత సుధా తరంగిణి.
అందుకు ఇత్థం సరస్వచ్ఛ జలం పద్మాకర సుగంధిన. అలాంటి సమయంలో గోవులతో గోపాలకులతో పరమాత్మ బృందావనంలో ప్రవేశించాడు. కృష్ణ పరమాత్మ బృందావనంలో ప్రవేశించిన తీరు శరదృతువులో చాలా విశేషం. కుసుమితవనరాజి సుష్మ భృంగ ద్విజకుల ఘుష్ట సరస్సరిన్మహిద్రం మధుపతి రవగాహ్యచారయన్గా సహ పశుపాల బలశ్చుకూజ వేణుం. ఆ సమయంలో వాతావరణం బృందావనం ఎంత అద్భుతంగా ఉందంటే రకరకాల పువ్వులండి బృందావనంలో, రకరకాల వృక్షాలు, ఆ వివిధములైనటువంటి పూల గుత్తులతో చెట్లన్నీ ప్రకాశిస్తూ ఉండగా, సరస్సులు, నదులు, పర్వతాలు శోభిల్లుతూ ఉండగా, తుమ్మెదల ఝంకారములు, పక్షుల గుంపుల మధ్య పరమాత్మ బృందావనంలో ప్రవేశించి వేణునాదం చేస్తూ ఉన్నాడు. ఆ వేణుగానం విన్నటువంటి గోపకాంతలు తమను తాము మైమరచిపోయి తిరిగి వాళ్ళు ఒకసారి సమావేశమై, ఆ వేణుగానం విన్నావా, ఎంత బాగుందో అంటే అవతలవాడి వినలేదా, ఆవిడ విందో లేదో నాకు అనవసరం, నేను విన్నదాన్ని మధురంగా స్మరించుకుంటూ తిరిగి అంట అంతే. ఇక్కడ ఆవిడ కూడా అలాంటిదే, అప్పుడే వింటున్నట్టు వింటూ ఆవిడ ఆనందపరవశురాలు అవుతుంది. ఇలా గోపికలందరూ కృష్ణుని యొక్క వేణునాద మాధుర్యాన్ని ఆస్వాదించి వాటిని మనస్సులో తిరిగి స్మరిస్తూ చెప్తున్నారు. ఇది ఇంకా మధురం అండి. ఇక్కడ వర్ణించడం, అక్కడ ఇలా జరుగుతోందని వర్ణించడం వేరు, ఆ అనుభూతిని ఆస్వాదించి లోపల తిరిగి స్మరణ రూపంలో చెప్పుకోవడం చాలా విశేషమైనటువంటిది. తద్వజస్త్రియ ఆశ్రిత్య వేణుగీతం స్మరోదయం. స్మరోదయమైన వేణుగీతం ఎంత గొప్ప మాట అండి. స్మరుణ్ణి ఉదయింపజేస్తోంది అంటే వారిలో మన్మథ వికారాన్ని ఉదయింపజేసింది ఆ వేణుగానం. ఇది భౌతికార్థం. కానీ దేన్ని స్మరించాలో ఆ స్మరణని ఉదయింపజేసింది వేణుగానం. భగవత్స్మృతిని ఉదయింపజేసిందయ్యా, అది స్మరోదయం. అలాంటిది. పై కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య, ఈ పరోక్షం కృష్ణస్య తెలిస్తే పరోక్ష ప్రియ ఇవాహి దేవాహ ఆ మంత్రమే ఇక్కడ. అటువంటి భావంతో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత ఆనందంగా మొదలవుతుందో. గోపికలు చెప్పుకుంటున్నటువంటి వేణుగీత శ్లోకమే సుఖయోగీంద్రుణ్ణి కదిలించింది. ఇక్కడ బర్హాపీడం నటవరవపు కర్ణయోక్కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. ఒక్కొక్క పదంలో ఉన్న బరువు చెప్తూ వ్యాఖ్యానిస్తే అదొక శాస్త్రమైపోతుంది. స్వపదరమణం, తన పాదస్పర్శ చేత రమణీయమైన బృందావనంలో ప్రవేశించాడు స్వామి. అది ఎలాగూ బర్హాపీడం. ఈ బర్హాపీడం దగ్గర చెప్తూ వ్రజతత్వవేత్తలు అంటారు, రాధాప్రియ మయూరస్య పత్రం రాధేక్షణం ప్రభువు అన్నారు. ఇక్కడ ఆయన ఏ నెమలి పింఛాన్ని పెట్టుకుని అంటే రాధాదేవి పెంచుకుంటున్న నెమలుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నెమలుల యొక్క పింఛంలోంచి పింఛాన్ని తీసి పెట్టుకున్నట్టు ఆవిడ గుర్తుగా. అటువంటి నెమలి పింఛం ధరించినటువంటి వాడు. నటవరవపుహు, మాటలోని ఎంత గొప్పగా చెప్పారు. ఈ శరీరం ధరించాడు కానీ ఆయనకి ఇది శరీరం అని చెప్పగలమా? లీలగా ధరించిన రూపం కలిగిన వాడు. పైగా ఆయన బృందావనంలో సంచరిస్తుంటే ఆ తోవలో ఉన్నటువంటి ఆటవికులు, గోపబాలకులు వాళ్ళందరికీ ఆయనకి ఏదో ఇవ్వాలనిపిస్తోందండి. కనిపించిన ప్రతివాడు పువ్వులు గుత్తులు ఇస్తున్నట్ట. ఆయన ఎవరిని కాదనడు పరమాత్మ. నాకు ఎక్కువ ఉన్నాయలా ఎందుకు ఇస్తామని పక్కన పడేడు. అవతల వాడి ప్రేమను చూస్తాడు కదా, ఇచ్చినవన్నీ పెట్టుకుంటున్నాడు ఆయన. ఆ పెట్టుకుంటూ ఉంటే కొప్పు నిండా నిండిపోయి ఆ కొండగోగు పువ్వులు ఆ చెవుల నుండి జారుతూ ఆయన చెక్కిళ్ళ మీద ప్రతిఫలిస్తున్నాయన్నాడు. అంటే ఆ చెక్కిళ్ళు ఎంత నునుపుగా ఉన్నాయో చెప్పేశాడు ఇక్కడ. ఆ కొండగోగు పువ్వులు ప్రకాశిస్తున్నాయి. అటువంటి వాడై వేణుగానం చేస్తున్నాడు. కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు కొలుపా భువన మోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానత వదనమప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురీ షడ్జధ్వనికి మర్మసరణి జూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదన ఖజ్జితి భూమి ప్రబ్బికొనగా మౌళి పింఛము కంఠదామమును మెరయ విలసిత గ్రామముగ నొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగచేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు కొలుపా. ఆ చెవుల నుంచి వేలాడుతున్న కొండగోగు పువ్వులు
చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తూ ఉండగా భువనమోహనమైన భ్రూవిలాసంబుతో ఆ కనుబొమలు కదిలిస్తూ వేణువూతున్నాడండి. పైగా ఆ సమయంలో తలని ఎడం వైపు వంచి ఊతున్నాడు. ఆ ఊతున్నప్పుడు ఆ వేణుగాన మాధుర్యానికి తగ్గట్లుగా, అందులో ఉన్న స్వరజతులకి తగ్గట్లుగా కనుబొమ్మలు అరమోడ్చి కదిలిస్తున్నాడు. దానితో పాటు కనుబొమ్మలు కదులుతున్నాయి. ఆ కదలిక ఎంత అందంగా ఉందంటే భువనమోహనమైన భ్రూవిలాసంబుతో సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీ ముఖం వేణునాద రసికం భజామహే అంటాడు మరుకుసుకుడు, లీలాసుకుడు. ఎంత రమ్యంగా చెప్తున్నాడు ఇక్కడ. అరమోడ్చిన కనుబొమ్మలు కదులుతున్నాయి. పెదవులు ఎలా ఉన్నాయంటే సగం మొగ్గలాగున్నాయట, అంటే సగం పువ్వులా ఉన్నాయని అర్థం. సామి కుట్మలిత కోమలాధరం, అరమొగ్గవలే ఉన్నటువంటి పెదవులతో, అటు ఊదుతున్నప్పుడు ఆ పెదవులు ఎలా పెట్టాడు ధ్యానించాలి. అటువంటి పెదవులతో ఊదుతున్నాడు వేణురంధ్రాన్ని. మిగిలినటువంటి రంధ్రాల్ని వేగవల్గిత కరాంగుళీ ముఖం, వేగంగా రంధ్రాన్ని వేళ్లతో కప్పుతున్నాడు. అపసవ్యకర మృదులాంగుళీ చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి జూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పినా. ఒక పాదంపై మరో పాదాన్ని పెట్టి త్రిభంగి ఆకృతితో విలాసంగా నిలబడి ఉన్నాడయ్యా స్వామి. ఆ రమ్యమైన స్వరూపం అక్కడ భాషిస్తున్నది. పైగా ఆ రెండు పాదాలు నేలకు తగులుతున్నాయి. వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అన్నారు కదా నారాయణ తిత్తుల వారు. ఆ విధంగా ఉన్నటువంటి పాదములు, ఆ పాదాల చివరిలో వేళ్ల కొసల దగ్గరున్న గోళ్ళు ఎలా ప్రకాశిస్తున్నాయంటే వదనేందు వినిర్జిత శశి దశధాదేవ పదం ప్రపద్యతే అధికాం శ్రియమస్నుతేతరాం తవ కారుణ్య విజృంభితం కియత్ అంటారు మహానుభావులు లీలాసుకులు. ఎంత అందంగా ఉన్నాయో పాదములు. అవి చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే అంటున్నారు చంద్రుడు, ఒకసారి మాట విన్నట్టేనని, కృష్ణుడు ముఖం శరత్పూర్ణిమ నాటి చంద్రుడి కంటే అందంగా ఉందని కొంచెం సిగ్గేసింది. పోలిక చూసుకుందామని శరత్పూర్ణిమ నాడు వచ్చి కృష్ణుడి ముఖానికి తన రూపానికి ఒకసారి పోలిక చూసుకున్నాడు. సిగ్గు వేసింది, దేనికి పనికిరానని తెలిసి సిగ్గుతో చితికిపోయి 10 ముక్కలైపోయాడు. నేను 10 ముక్కలైపోయి స్వామి పాదాల మీద పడ్డాడు. స్వామి నన్ను క్షమించు అని 10 ముక్కలై చంద్రుడి పాదాల మీద పడగానే పోన్లే అక్కడే ఉండు అని దయతో అనుగ్రహించట. అలా అక్కడ ఉండిపోయిన 10 ముక్కల చంద్రుడే ఆ 10 గోళ్ల కాంతులయ్యా అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏకకాలంలో ముఖవర్ణన చేస్తూ లౌకిక వస్తువుల కంటే అలౌకికమైన సౌందర్యం ఆయనది అని చెప్పడం, అదేవిధంగా కారుణ్యాన్ని చెప్పడం ఎంత అందమైన మాట. లీలాసుకుడు ఇలా భావిస్తే అటువంటప్పుడు బృందావనంలో పైనున్న చంద్రుని వల్ల బృందావనానికి కాంతి వచ్చిందో, కృష్ణచంద్రుని వల్ల కాంతి వచ్చిందో ఆశ్చర్యమే. మొత్తం నేల మెరిసిపోతుందయ్యా. పదనఖద్యుతి భూమి ప్రబ్బికొనగా అటువంటి స్వరూపం అది. పైగా త్రిభంగి ఆకృతి, 3 భంగిమలు. పాదం నుంచి కటి వరకు ఒక వంపు, కటి నుంచి కంఠం వరకు ఒక వంపు, కంఠం నుంచి శిరస్సు వరకు ఒక వంపు. ఏమిటయ్యా ఈ 3 వంపులు అంటే రామకృష్ణ పరమహంస అంటారు, మా స్వామి అలా నిటారుగా రిజిడ్గా ఉండడయ్యా, చాలా ఫ్లెక్సిబుల్ అన్నాడు. అలా చాలా మాకు అనుకూలంగా ఉంటాడు స్వామి ఇక్కడ. ఏమిటయ్యా మువ్వంకలు అంటే అకార ఉకార మకారములతో కూడిన ప్రణవమే ఆ మువ్వంకల కృష్ణరూపమయ్యా. దర్శిస్తూ ఉంటే ఎంత మధురమైన స్వరూపం అది. అందులోంచి వస్తుంది కదా ఈ నాదం, కనుక ప్రణవమే ఆయన. అటువంటి మధుర స్వరూపం. పై ఎక్కడుంది ఇది? బృందావనంలో ఉన్న ఒక చెట్టు కింద. ఏ చెట్టు అది? కల్పవృక్షం. అబ్బా, బృందావనంలో కల్పవృక్షాలు ఉన్నాయా? భక్త కల్పవృక్షం దిగాక అన్ని కల్పవృక్షాలు దిగేట అక్కడ తెలుసుకుంటే. ఇక్కడ కృష్ణుడు వచ్చినప్పుడు కల్పవృక్షంకి ఏం కొదవండి, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. అని కల్పవృక్షపు నీడున్నాడు. కల్పవృక్షపు నీడ భగవంతుడిని ధ్యానించడం అనేది మంత్రశాస్త్రంలో చెప్పిన గొప్ప ప్రక్రియ. హనుమంతుని కూడా పారిజాత తరుమూల వాసిన అంటాం, అంటే ఈ రాలిపోతున్న పువ్వులు చెట్టు కింద ఉన్నాడని కదా అర్థం. పారిజాతం అంటే కల్పవృక్షం అని అర్థం. అది ఎలాగో దొరకదు కనుక వాటి పేర్లు వీటికి పెట్టుకుని తృప్తి పడుతున్నాం మనం. పారిజాతము మందారము అనే ధ్యాన శ్లోకాల్లో కల్పవృక్షం అని అర్థం. కల్పవృక్షం కింద భగవంతుడిని ధ్యానించడం అనేటువంటిది ఒక ధ్యాన ప్రక్రియ. దీనితో అభీష్ట సిద్ధి పొందవచ్చు. అందుకే కల్పవృక్షం క్రింద ఉన్నాడు స్వామివారు. ఆ స్వరూపాన్ని పరమయోగీంద్రుడైనటువంటి వాడు, బ్రహ్మవేత్త అయినటువంటి శంకర భగవత్పాలు వారు అంటున్నారు, యమునా తట నికటస్థిత బృందావన కానని మహారమ్యై కల్పద్రుమతల భూమౌ చరణం చరణోపరిస్థాప్య తిష్టంతం ఘననీలం స్వతేజసా భాసయంతమిఘ విశ్వం పీతాంబర పరిధానం చందన కర్పూర లిప్త సర్వాంగం. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన స్వరూపం.
ఇది వేణురవన్ రాజన్ సర్వభూత మనోహరం. సర్వభూత మనోహరమైనటువంటి వేణునాదం చేస్తున్నాడు ఇక్కడ. ఆ వేణు అంటే ఏమిటంటే వేణుర్బభౌ వేద ఇవ ద్వితీయ. వేణువు మరొక వేదమా అన్నట్లున్నదయ్యా అని వర్ణించాడు ఒక భక్తుడు. అంత విశేషం. ఎందుకంటే ఆ వేణువు సామాన్యమైంది కాదు, ఆ గానం సామాన్యమైంది కాదు, ఆ స్వరూపం కూడా సామాన్యమైంది కాదు. మౌళి పింఛము కంఠదామమును మెరయ, శిరస్సుపై పింఛము, కంఠంలో అద్భుతమైన మాల మెరుస్తుంది. విలసిత గ్రామముగా నొక్క వేణువందు. గ్రామము అంటే సంగీతంలో అవి నాదం యొక్క కొలతలు, స్వరముల యొక్క కొలతలు. షడ్జగ్రామం, మధ్యమగ్రామం, గాంధారగ్రామం అని చెప్పబడుతూ ఉంటాయి. అలా విలసిత గ్రామముగా ఒక్క వేణువందు. ఏమిటా గానం? ఏ సంగీతం అది? లోకంలో మనం వినే సంగీతం మానుష్య సంగీతం. దీనికంటే గొప్పది మనుష్య గంధర్వం, దానికంటే గొప్పది దేవగంధర్వం. అవి ఎలాగో మనం వినలేం కనుక ఇక్కడ బాగా పాడినవాడినే గంధర్వ గాయకుడు అంటూ ఉంటాం. కానీ ఆ గంధర్వములు కూడా మనకంటే గొప్పవి, కానీ వాటికంటే ఇది గొప్పది. ఇది దేవగాంధర్వం కంటే గొప్పది. మరి ఏం చెప్తావు దీనికి? బ్రహ్మగాంధర్వ గీతంబు. లోకానున్ముదయన్ శృతిర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ పశూన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాదశిశో వంశీనినాదశిశో. ఆహా, ఆ శిశువు, ఆ గోపాల శిశువు యొక్క వంశీ నినాదము విజయము పొందుగాక. అదేం చేస్తుందంటే లోకానున్ముదయన్, లోకాల్ని పరవశింపజేసి మైమరపింపజేస్తున్నది. శృతీన్ముఖరయన్, చెవులని శబ్దింపజేస్తున్నది. ఇదొక అర్థం. శృతీన్ముఖరయన్, వేదములలో ధ్వని రూపములుగా ప్రవర్తింపజేస్తున్నది. క్షోణీరుహాన్ హర్షయన్, అంతా అర్ధరాత్రి వేళ కూడా పువ్వులు వికసించేయట. మోడుతనం లేదు కృష్ణుని వేణుగానం సోకుతున్నటువంటి బృందావనంలో. చిగురింతలు, పులకింతలు, పువ్వుల పూతలే. అందుకే క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్, కొండలు కరుగుతున్నాయి. పశూన్ వివశయన్, పశువులు తమను తాము మర్చిపోతున్నాయి. గోబృందం ఆనందయన్ గోపాన్ సంభ్రమయన్, గోపబాలుగులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. గోపాన్ అనే మటుకు చాలా విశేషమైన అర్థం ఉందండి. వేదం ప్రకారంగా గోపకులు అంటే దేవతలు, గోపనం అంటే రక్షణ, సృష్టికి రక్షణనిచ్చేవారు గోపకులు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా గోపకులందరూ ఆశ్చర్యపోతున్నారు. మునీన్ ముకుళయన్, మునులు ముడుచుకుపోతున్నారు. ఇదేంటంటే అందరూ విచ్చుకుంటుంటే ఆయన ముడుచుకుపోతున్నారు అంటే కృష్ణ వేణుగానం వినగానే వాళ్ళ బహిర్ముఖత్వం విడిచిపెట్టి అంతర్ముఖులై కృష్ణానందాన్ని అనుభవిస్తున్నారు. అది మునీన్ముకులయన్, యోగులకు అంతర్ముఖం కలిగిస్తున్నది ఇక్కడ. సప్తస్వరాన్ జృంభయన్, సప్తస్వరములకు మూలమైన నాదం, అది సామాన్యం కాదు. ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై పరగే అన్నాడు త్యాగయ్య. ఆ రహస్యాన్ని చెప్తున్నారు. ఓంకారార్థముదీరయన్, ఓంకారము యొక్క అర్థము అనగా పరమార్థము, గమ్యము, లక్ష్యము, దాన్ని తెలియజేస్తూ ఉన్నది ఇక్కడ. ఓంకారం కాదు, ఓంకారము ద్వారా వాచ్యమైన బ్రహ్మమును వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి కృష్ణ వేణుగానము విజయము చేయుచున్నది. పైగా అటువంటి రమ్యమైన వేణుగాన మాధుర్యంలో ఒక్కసారి ఆలోచిస్తే మనం వేణువులమని తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. ప్రతి వారిలో కూడా లయాత్మకమైనటువంటి గానం ఉంది. ఆ లయ తప్పితే బతుకు లయ తప్పుతుంది. ఆ గానమే ప్రాణగానం. అందరిలో, ఇక్కడున్న కూర్చున్న వారు అందరిలో కూడా ప్రాణగానం సాగుతూనే. కానీ వేణువులో పాట వినబడుతుంది, కానీ ఊదేవాడు ఉన్నవాడని తెలియకపోతే ఎలాగా? అలాగే శరీరాలనే వేణువులో ప్రాణగానం అందరం అనుభవిస్తున్నాం, ఊదుతున్నవాడిని చూడట్లేదు. కనుక ఇక్కడ వేణువును ఊదుతున్నవాడిని చూడు. నీ శరీరం అనేటటువంటి చోట ప్రాణేంద్రియ మనోబుద్ధుల బృందావనంలో, ఇవన్నీ బృందముగా ఉన్న శరీర వనంలో హృదయమనే కల్పవృక్షపు సంకల్ప వృక్షపు మూల నీ శ్వాస ప్రాణగానాన్ని ఊదుతున్న పరమాత్మని తెలుసుకో. ఈశాన ప్రాణద ప్రాణ. ఎంత ఊదుతున్నా ఈ శ్వాస తిరిగే నాళం ఒక్కటే, మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒకటే గొట్టం. ఆ గొట్టాన్నే మనం వెన్ను అంటాం, వాళ్ళు వేణు అన్నారు అంతే. ఇక్కడ ఆ వెన్ను, వేణు అనే మాట శబ్దించున్నది ప్రధానంగా. ఆ చోట తిరుగుతోంది ఊపిరి, మరొకటి కాదు. అయితే ఈ శబ్దం తిరుగుతున్న తోవని గమనించవయ్యా.
ఎప్పుడైనా సరే ఒక వేణువుని పరిశీలించారు, 6 రంధ్రాలు ఒకవైపు ఉంటుంది, ఒక్క రంధ్రం విడిగా ఉంటుంది. ఊదేది ఆ రంధ్రం నుంచే. ఆ రంధ్రం నుంచి వచ్చే ఏకనాదాన్ని మిగిలిన 6 రంధ్రాలు మూస్తూ తెరుస్తూ స్వరాలుగా రాగాలుగా విస్తరింపజేస్తున్నారు. కానీ నాదం ఒక్కటే. అవి మూసి తెరవడం వల్ల భిన్న స్వరములు ఏర్పడి భిన్న రాగములు భిన్న గానములు అవుతున్నాయి. కానీ భిన్నత్వానికి అంతటికి కారణం ఏంటి? ఏకమైన నాదమే. ఆ ఏకమైన నాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఏకరంధ్రంలోంచి వస్తుంది. ఆ ఏకరంధ్రం దగ్గర ఎవరి వల్ల వస్తుంది? ఆ ఏకరంధ్రంలోకి ఊపిరి ఊదుతున్న ఏకస్వరూపం ఒకటి ఉన్నది ఇక్కడ. ఇది పరిశీలించన్నారు. కానీ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 6 రంధ్రాలు. వీటిలు ఇవే పంచభూతత్వాలు, మనస్తత్వములు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క తత్వం బట్టి ఈ శరీరం అనే వేణువు పాట సాగుతుంది. కానీ వీటన్నిట్లో ఆ శక్తిని ప్రసరింపజేస్తూ బ్రహ్మరంధ్రం అనే రంధ్రం నుంచి ఈశ్వర శక్తి ప్రసరిస్తూనే ఉంటుంది ఈ 6 అప్పుడే ఈ వేణువులో ఊపిరి పాట పలుకుతూ ఉన్నాయి ఇక్కడ. కనుక పాడుతున్న పాటలో అక్కడ తగులుతున్న పెదవి మెత్తదనం, అక్కడి నుంచి వస్తున్న నాదాన్ని పట్టుకుంటే ఏ వేణువు కూడా నేను ఎంత అందంగా పాడానో అనుకోదు, తనని ఎంత అందంగా పలికిస్తున్నాడో స్వామి అనుకుంటూ ఆ మాధుర్యం ఆయనదే అని గ్రహిస్తుంది. అది వేణునాద తత్వాన్ని మనం పరిశీలించవలసిన తీరు. సంగీతాన్ని కూడా యోగంగా భావించిన మహర్షుల చేతిలో పండిన భారతీయ సంగీత విద్యలో ఈ రహస్యములు తెలుస్తాయి. అందుకే స్వామి నువ్వు ఎవరవయ్యా? సామజవరగమన సాధు హృత్సార సబ్జపాల కాలాతీత విఖ్యాత. నువ్వు పలికించే సంగీతం కాలబద్ధంగా టైమింగ్తో లయతో ఉంటుంది. అవన్నీ 6 రంధ్రాల మీదే. పలికించే నువ్వు కాలాతీతుడివే. కాలాతీతమైన నాదం కాలంలో భిన్న భిన్న రాగస్వరాలుగా వ్యక్తమవుతున్నది. ఆ కాలాతీతమైన నాదము నువ్వు. అందుకే నీ తత్వం వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల రూప స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజవరగమున. వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప. నాద అచల దీప. నాదం ఒక అచల దీప అంట. ఎంత రమ్యమైన భావం ఇది. మామూలు కవి వర్ణిస్తే అలాగా నాద బ్రహ్మోపాసకుడై నాదతత్వాన్ని అనుభవంతో తెలుసుకున్న వాడే చెప్పగలడు కనుక ఆయన చెప్పిన మాట మనకు ప్రణామం. నాదం ఒక అచల దీపం. అది ఎక్కడ చెప్పబడుతోంది? వేదశిరో మాతృజ సప్తస్వర. ఎంత చక్కని మాట చెప్పాడండి ఇక్కడ. అందుకే పురుషుడికి సారం వాక్కు, వాక్కుకి సారం రుక్కు, రుక్కుకి సారం సామం, సామానికి సారం ఉద్గీతం అని చెప్తుంది ఛాందోగ్యోపనిషత్తు. ఆ ఉద్గీతం అంటే ప్రణవం. ఆ ప్రణవం యొక్క సారమేదో అది కృష్ణ రూపంలో పలుకుతున్నది ఇక్కడ. ఆ రమ్యమైనటువంటి భావాన్ని మనం గ్రహిస్తున్నాం. అటువంటి వేణుతత్వం కనుక ఒక్కసారి మఠం వేసి కూర్చుంటే నీ లోపల వేణు ఊదుతున్న కృష్ణుని నువ్వు చూడాలి. నీకోసం కొత్తగా ఊదడు, ఎప్పుడు ఊదుతూనే ఉన్నాడు. ఉన్నవాడిని చూడడమే ధ్యానం. తెలుసుకోండి ఇక్కడ. లేనివాడిని తెచ్చుకోవడం కాదు ఇక్కడ. అటువంటి మూర్తిని ధ్యానించు. ముందు ఎక్కడో బృందావనంలో యమునా తీరంలో ఆ చల్లని ప్రశాంతమైన శరత్పూర్ణిమ వేళ, అప్పుడు కూడా మైమరచి పక్షులు కూడా కిలకిలలాడుతూ ఒక అవస్థలో మౌనంగా ఉంటూ చూస్తున్న సమయంలో ప్రశాంతమైన వేణుగానాన్ని చేస్తూ త్రిభంగి ఆకృతిలో ఉన్న మా స్వామిని ధ్యానించుతూ ఉన్నటువంటి అనుభూతి తెచ్చుకుంటే ఆ ప్రశాంత స్థితిలో నీలో దర్శనమిచ్చే స్వామి నువ్వై అనుభూతిలోకి వస్తాడు ఇక్కడ. అటువంటి దివ్యమూర్తిని చూపిస్తూ అటువంటి వేణుగానమూర్తిని ఇంకా వర్ణిస్తున్నారు వీరు. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా సఖ్య పశూనను వివేశయతోర్వయస్యై వక్త్రం వ్రజేశ సుతయోరనువేణు జుష్టం యర్వానిపీతమనురక్త కటాక్ష మోక్షం. కృష్ణ పరమాత్మ తన గోపాలకులందరితో కలిసి వాళ్ళ వైపు చూపులు ప్రసరింపజేసి వేణుగానం చేస్తుంటాడు. ఆ వేణువు ఎంత చక్కగానో ఆయన చేతుల్లో ఇమిడిపోయి ఆయన పెదవనే మెత్తని సజ్జ మీద హాయిగా కూర్చుంటుంది. అలా ఉన్నటువంటి ఆ స్వామి రూపాన్ని చూడాలంటే అసలు అది చూస్తేనే ఈ కన్నులు ఉన్నందుకు సాఫల్యము. కన్నుల కలిమికి సాఫల్యం రూపాన్ని చూడడమే. అక్షణ్వతాం ఫలమిదం. కన్నులంటూ ఉండడానికి ఇదే ఫలం. నపరం విధామ, అంతకంటే లేదు. కానీ కళ్ళంటూ ఉన్నది ఆయన చూడడానికి. ఆయన చూసి ఇంకేమక్కర్లేదు. ఇంకో చోట అంటారు దృశిషు పక్ష్మకృతం శపంతా. అంటే కంటికి రెప్పలు పెట్టిన బ్రహ్మదేవుణ్ణి తిడుతున్నట్టు వాళ్ళు ఇక్కడ. ఆయన చూస్తుంటే రెప్పపాటు పడుతోంది సహజంగా. రెప్పపాటు అనేది ప్రకృతి సహజంగా ఏర్పడిన శరీర లక్షణం. ఈ రెప్పపాటు పడినప్పుడు రెప్పపాటు కాలంలో కృష్ణుని చూడలేకపోతున్నారు. మాకు రెప్పపాటు కాలం వియోగం ఈ శరీరం వల్ల ఏర్పడింది కనుక ఈ శరీరం ఇచ్చిన బ్రహ్మదేవుడికి 2 చీవాట్లు పెడుతున్నారు ఇక్కడ.
అంటే కృష్ణ పరమాత్మ నుంచి రెప్పపాటు వియోగాన్ని కూడా తట్టుకోలేనంత ప్రేమని అర్థం చేసుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలండి ఇక్కడ. అటువంటి స్వరూపము. కందర్పకోటి సుభగం వాంఛిత ఫలదం దయార్ణవం త్యక్త్వా కిమన్య విషయం నేత్రయుగం ద్రష్టుముత్సహతే అంటారు శంకర భగవత్పాదుల వారు. అటువంటి మహాసౌందర్యాన్ని విడిచిపెట్టి ఈ కళ్ళు ఏది చూడాలని ఇంత తకతకలాడిపోతున్నాయా అని వివరిస్తూ అధరేవి నివేశ్య వంశనాళం వివరాణ్యస్య సలీలమంగుళీభిః ముహురం తరయన్ ముహుర్వివృణ్వత్ మధురం గాయతి మాధవో వనాంతే మధురం గాయతి మాధవో వనాంతే అంటున్నారు మళ్ళీ లీలాశుకులు. అధరే వినివేశ్య వంశనాళం, ఆ పెదవులపై ఆ వేణువుని పెట్టాడు. ఎందుకంటే వేణువు రుద్రావతారంట. అందుకు ఎంత మర్యాద చేశారంటే మరొక భాగవతోత్తముడి భావన చక్కగా తీసుకొచ్చి దాన్ని తన పెదవుని పెట్టుకుని చేతుల్లో లాలిస్తూ ముందు పూజ చేసినట్టుగా 2 దీపాలు పెట్టేట ఆయనకి. ఏమిటా 2 దీపాలంటే తన చెవులకు పెట్టుకున్నటువంటి మణికుండలాలు ఆ వేణు అనే రుద్రుడికి దీపాల్లో ఉంటూ ఉంటగా దాన్ని లాలిస్తున్నాడయ్యా స్వామి అని వర్ణించారు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం. అలా వేణునాదం వినిపిస్తున్న స్వామిని గోపికలు అంటున్నారట. ఇదొక భాగవతోత్తముడి భావం. మురహర రంథన సమయే మాకురు మురళీరవం మధురం నీరసమేధోరసతాం కృషానురప్యేతి కృషత్వం. ఎంత అందమైన భావనండి ఇక్కడ. కృష్ణ వేణుగానం చేసావు, చాలా సంతోషం. వంట వండుతున్నప్పుడు మాత్రం చెయ్యికయ్యే బాబు. ఎందుకంటే నీ వేణుకు లక్షణం ఉంది, ఎంత తాపాన్నైనా పోగొడుతుంది, మోడును కూడా చిగురింపజేస్తుంది. మేము కష్టపడి ఎండు కట్టెలు చెప్పుకుని మంట పెట్టుకున్నాం. నువ్వు వేణుగానం చేయగానే తాపం పోగొడుతుంది కనుక మంటలారిపోతాయి, మోడు చిగురిస్తుంది కనుక ఎండుకర్ర చిగురించిపోతుంది. మా వంటలు ఎలా అవుతాయా కనుక ఆ సమయంలో ఆడించుకో అన్నారు. ఎంత రమ్యమైన భావం చెప్పే తీరు. ఇలా వేణుగానం మూర్తిని భాగవతోత్తములు ఎంత ధ్యానించారో ఎన్నెన్ని చెప్పుకుంటాం. ఒక్కడి చెప్పుకుంటే చాలు. ఇలా ధ్యానిస్తూ ఉంటానయ్యా, చివరికి నా స్థితి ఏంటో నాకు తెలియదు కదా. ధ్యానించినప్పుడు ఈ మూర్తి ఎప్పుడూ నా కళ్ళ ముందు ఉండేలా నువ్వే చూడవయ్యా. వ్యత్యస్తపాదమవతంసితబర్హి బర్హం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. వ్యత్యస్తపాదం అవతంసిత బర్హి బర్హం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం. ఇలా ఊదుతున్నటువంటి ఆ మూర్తి ఏంటంటే తేజపరం పరమకారుణికం పురస్తాత్, పరమకారుణికమైన మహత్తేజస్సు అయ్యా. అది నా కోసం ఆ రూపం ధరించి కనబడుతున్నది. అది ప్రాణప్రయాణ సమయంలో నా ముందు ఉండుగాక. అటువంటి వేణుమోహనమూర్తి కందర్పకోటి సుభగం, అటువంటి స్వరూపము. గోప్యకిమాచరదయం కుశలం స్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్టరసం హృదిన్యో హృష్యత్వచోశ్రుముచుస్తరవో యథార్యాః. ఆ వేణువు ఎంత పుణ్యం చేసుకుందయ్యా. ఎంత చేస్తే ఒక వెదురు, అది ఒక వెదురు యొక్క బొంగు అంటే ఖాళీగా ఉన్నటువంటి స్వరూపం, అది చేరుకుంది ఆయన పెదవుల మీదకి. ఏం బతుకయ్యా, గొప్ప మానవ జన్మ అన్న ఏం లాభం, కృష్ణుడి దగ్గరికి చేరలేని జన్మ, అది గొప్ప జన్మ. చూసేవా యమున అనేది అంత పొంగిపోతుందో. ఈ తరంగాలు పొంగిపోవడం కృష్ణవేణుగానం విన్న ఆనందం. అంతేకాదు అక్కడ కనబడుతుంది ఏంటంటే యమున అనేది పొంగిపోయి తన తరంగాలతో స్వామి పాదాలను తాకుతుంది. చూసావు అక్కడ వేణువూతున్న స్వామి పాదాలను తాకేయటంత పెరిగిపోయింది ఏమన్నా అక్కడ. పైగా పొంగేంటో తెలుసా, గర్వపు పొంగు. ఏమిటా గర్వము తెలుసా, నా నీటి వల్ల పెరిగిన వెదురు పొదలోని ఒక ముక్కే కదా స్వామి పెదవుల దగ్గరికి చేరిందని పుత్రోత్సాహంతో పొంగిపోతుంది. ముదితా ఏ తటి నీ పయక్కణములన్ మున్ వేణు వింతయ్యే ఆ నది సత్పుత్రుని కన్న తల్లి పగిదిన్ నందంబుతో నేడు సమ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోపాంచమయ్యొదవన్ తుంగతరంగ హస్తనటనోద్యోగంబు కావించని. చూసావా, అంతేకాదు మరో జన్మంటూ ఉంటే ఈ జన్మలో కృష్ణుని పొందలేకపోతే వచ్చే జన్మలో మనం కూడా వెదురు పొదగా పుడతాం. అది కూడా ఎలాంటి వెదురంటే అపిజనుషి పరస్మిన్నత్త పుణ్యో భవేయం తటభువి యమునాయా తాదృశో వంశనాళ.
అనుభవతి యేష శ్రీమదాభీరసూనో అధరమణి సుధాయాం ప్రాప్య ధన్యామవస్థాం. మరొక జన్మంటూ ఉంటే కృష్ణుని పెదవికి చేరుకునే యోగ్యత కలిగినటువంటి ఆ వెదురుకి కారణమైన పొదగా పుట్టాలి. సరే, తర్వాత జన్మ ఎంతెందుకు, ఇప్పుడు మనం ఇంత బాధ ఆయనకి చెప్పుకోవాలి అంటే మనకి కృష్ణుడికి మధ్య ఎవరు పనికొస్తారు? అదిగో దాన్నే వేడుకుందాం. నేను చెవిలో వెయ్యడానికి అదే సమర్థం. అయి మురళీ ముకుందస్మేర వక్త్రారవిందశ్వసన మధుర సజ్ఞే త్వాం ప్రణమ్యాజ్యయాచే అధరమణి సమీపం ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మద్దశాం నందసూనో. స్వామి కోసం నేను తప్పించిపోతున్న దీన దశ ఆయనకు నువ్వే తెలియజేయాలమ్మా. ఆయన మై మరచిపోయి చక్కగా వేడి ఊదుకుంటున్నావు, నువ్వే చెప్పు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఆయన చెవులు దాకా వెళతావు కదా. ఆ చెవులు దాకా వెళ్ళినప్పుడు రహస్యంగా ఇదిగో నీకోసం ఈ గోపిక ఏడుస్తోందని చెప్పవు అని బతిమలాడుకుంటూ ఆ వేణువుతో చెప్తున్నారు. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీసుతపదాంబుజలబ్ధలక్ష్మీ గోవింద వేణుమనుమత్తమయూర నృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్య సమస్తతత్వం. చూసావా ఈ స్వరూపం? బృందావనంలో, బృందావనానికి భూలోకంలో మిగిలిన వాటికంటే కీర్తి పెరిగిపోయింది. మిగిలిన మహామహానగరాలున్న ఏం లాభం? బృందావనానికి ఉన్న కీర్తి లేదు. బృందావనం సఖిభువో వితనోతి కీర్తి, దాని కీర్తి పెరిగిపోయింది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వచ్చున్నాడు ఇక్కడిది. అందుకుని అంటాడు లీలాసుకుడు, బృందావనంలో ఆవులు అదేవిధంగా వృషభాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆ వేణుగానం వినడానికి దేవతలు వచ్చేశారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళ వాహనాలను అక్కడ పెట్టారు, పార్కింగ్ ప్లేస్లో పెట్టొచ్చారు. కానీ అవి జడమైన వాహనాలా? వీళ్ళు వచ్చి ఆ వేణునాదం వింటూ ఉంటే ఆ వాహనాలు కూడా గదులు వచ్చేసేట. వచ్చి మాకంటూ ప్లేస్మెంట్ ఏది, వీఐపీ సీట్ ఉందా లేదా అని అడగలేదు, అక్కడున్న వాటిలో కలిసిపోయాయి. అలాగా కైలాసం నుంచి వచ్చిన శివుడు వృషభ వాహనం వెళ్ళి అక్కడున్న గోవుల గుంపులో ఉన్న ఎద్దు పక్కన నిలబడింది. అలాగే అక్కడున్న యమునా నదిలోంచి హంసలు ఒడ్డుకొచ్చి చూస్తున్నాయి కృష్ణుని. అలాగా బ్రహ్మగారు హంస వచ్చి ఆ హంసల్లో కలిసిపోయింది. మయూరములు పింఛములు విప్పి వింటూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క మయూరం కూడా వచ్చి వాటిలో కలిసిపోయింది. ఏమిటయ్యా అవి వచ్చి ఇక్కడ కలిసిపోయాయి అంటే కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు అన్నీ బృందావనానికి వచ్చాయి. ఇప్పుడు బృందావనానికి మించిన కీర్తి దేనికున్నది? అందుకే బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం, అంత కీర్తి ఉన్నది. ఎందుకంటే యద్దేవకీ సుత పదాంబుజలబ్ధలక్ష్మి. ఎంత కీర్తి రావడానికి కారణం ఏంటంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలు అంటుకున్నాయి గనక బృందావనానికి అంత కీర్తి వచ్చింది. పైగా ఆ పదాంబుజ చిహ్నములు ఇక్కడ కనబడుతున్నాయి. ఒక కమలం, శంఖం, అంకుశం, వజ్రం, అదేవిధంగా యవధాన్యం, చక్రం, హలం, 7 చిహ్నాలు, 7 చిహ్నాల పాదం. ఒక్కసారి 7 చిహ్నాల పాదాన్ని ధ్యానించమని శాస్త్రం చెప్తోంది. ఆగమాలు ఏం చెప్తున్నాయంటే ఒక్కొక్క చిహ్నము దేనికి సంకేతం అంటే ఆ పాదాలని ధ్యానించడం వల్ల ఏమేమి ఇస్తాడో వాటికి సంకేతం అంటే. ఆ కమల చిహ్నం ధ్యానించిన యోగికి నిశ్చలత్వాన్ని ఇస్తుంది. అదే ధర్మజ్ఞానాదిభిర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే అని శాస్త్రం చెప్తున్న వాక్యం. ధర్మజ్ఞానములతో కూడిన సత్వమే పద్మము. ఆ సత్వాన్ని ఇస్తున్నది. అదేవిధంగా శంఖం శాంతం, అంకుశం నిగ్రహం, దాన్ని తెలియజేస్తున్నది. వజ్రం పాపనాశనం, యవధాన్యం ధాన్య సంపత్తిని తెలియజేస్తుంది. చక్రం అది జ్ఞానానికి సంకేతమయ్యా అన్నాడు. అలాగే హలమున్నదే అది ఎటువంటి సంపదలనైనా ప్రసాదించగలిగినది. ఈ విధంగా మొత్తం 7 చిహ్నములు కూడా పాదాలని ధ్యానించే వారికి 7 ఇస్తానని చెప్పడానికి సంకేతంగా ధరించాడయ్యా. అటువంటి చిహ్నములతో కూడినటువంటి పాదములతో ఇక్కడ తిరుగుతున్నాడు గనక ఆ పాద స్పర్శ చేత బృందావనానికి కీర్తి పెరిగింది. అటువంటి ఆ గోవిందుని వేణువుని యొక్క నాదాన్ని అనుసరించి అదుగో చూడు ఆ మయూరాలు పింఛాలు విప్పి అక్కడ నాట్యం చేస్తున్నాయి. మనం అనుకుంటాం మేమేంటి ఇలా మోహపడిపోతున్నామని. అరే ఆ జంతువులే పరవశించిపోతున్నాయే, ఆ పక్కన చెట్లు చూడు చిగురించిపోతున్నాయే, జడమైన చెట్లు చిగురుస్తున్నాయి, జడమైన రాళ్ళు కరుగుతున్నాయి, ఇంచుమించు జడమైనటువంటి పశువులు పరవశించిపోతూ ఉంటే చైతన్యవంతమైన మన శరీరములు పరవశించకపోతే తిట్టుకోవాలి కానీ పరవశించడంలో ఆశ్చర్యం ఉంది చెప్పి ఇక్కడ.
ధన్యాస్మ మూఢమతయోపి హరిణ్యయేతా యానందనందనముపాత్త విచిత్రవేషం హాకర్ణ్యవేణురనితం సహ కృష్ణసారాః పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకై. ఆ లేళ్ళు చూడు ఎలా ఉన్నాయో, మగలేళ్లతో కూడా ఆడలేళ్ళు వచ్చి గడ్డి తినబోతూ ఉన్నవి. ఆ వేణుగానం చూస్తూ వాటి నోట్లో గడ్డి అలాగే నిలిచిపోయింది. అందుకని అలుగు గానం చేస్తున్నాడు కదా, తింటూ విందాం అనుకోలే. మన తింటూ పాటలు వినడం, తింటూ ప్రవచనాలు ఇలాంటివి కాదు. అది కృష్ణవేణు గానం చూస్తుంటే నోటులో గడ్డిని కూడా కొరకడం మరిచిపోయి, అది వాటి యొక్క స్థితి. ఇక్కడ అలా చూస్తున్నాయి అవన్నీ కూడా. పైగా హరిణ నేత్రములు అంటారే, ఆ చూపులతో కృష్ణ పరమాత్మను పూజ చేస్తున్నట్టుగా ఉన్నాయి చూడు ఇక్కడ. ఈ లేళ్ళు, మగలేళ్ళు, ఆడలేళ్ళు కలిసి ఇలా ఉన్నాయి. అంతదాకెందుకు, పైన చూడు ఏం జరుగుతుందో. దేవతల పైన వాళ్ళ విమానాలు ఆపేసి ఉన్నారు. ఆ దేవకాంతులు, దేవతలు తమను తాము మైమర్చిపోయారు. ఆ మైమర్పలో విడిపోతున్న బట్టల ముడులు కూడా వాళ్ళకి తెలియట్లేదు, విడిపోతున్న జడల ముడులు కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఆ స్థితిలో ఉన్నారు చూడు. అంటే పరమాత్మని వింటూ వింటూ ఉంటే ముడులు విడిపోతూ ఉంటాయి, విడిన ముడులు కూడా తెలియవయ్యా. గ్రంథిభేదనాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ. కృష్ణం నిరీక్ష వనితోత్సవ రూపశీలం శ్రుత్వాచ తత్క్వణిత వేణు విచిత్ర గీతం దేవ్యో విమానగతయ స్మరనున్న సారా భ్రశ్యత్ప్రసూన కవరా ముముహుర్వినివ్య. అద్భుతమైన శబ్దములండి ఇవన్నీ కూడా. పైన దేవజాతి, క్రింద వృక్ష, లత, గుల్మ, పక్షి, మృగ, మధ్యలో మానవజాతేనా పరవశించకుండా ఉన్నది? ఇదిగో మనము పరవశిస్తున్నాం ఇక్కడ. కనుక దేవతిర్యం మనుష్యాదులందరినీ పరవశింపజేస్తున్నటువంటి గానం. అందులో లేళ్ల గురించి చెప్పినప్పుడు గొప్ప మాట వేశాడు, కృష్ణసారాహ అని. భాగవతత్వవేత్తలు గొప్ప మాట చెప్పారు. కృష్ణుడే సారముగా కలిగినవి అని అర్థం చెప్పారు. కృష్ణసారం అంటే నల్ల జింకలని అర్థం చెప్పినా కృష్ణుడే సారముగా కలిగినవి. సారం అంటే హృదయస్థానం, మన శరీరానికి సారం హృదయమే. కానీ కృష్ణసారా అంటే కృష్ణ హృదయులు అని అర్థం అంటే ఇక్కడ. ఎంత రమ్యమైన భావం. అందుకే వాళ్ళు పరమాత్మ ఎందు దృష్టి పెట్టున్నారు. అదిగో చూడు, గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణపుటైపిబంత్యః శావాస్నుతస్తనపయక్కవళాస్మతస్థు గోవిందమాత్మని దృశాశ్రు కళాస్పృశంతః. మేము కృష్ణ పరమాత్మ వేణుగానం చేసినప్పుడు చూసాం, ఆవులు కళ్ళ నీళ్లు నింపుకుని స్వామిని అలా చూస్తూ ఉన్నాయి. అవి తిండిని మర్చిపోయాయి, చూస్తూ ఉన్నాయి. తమంత తాము పొదుగు నుంచి పాలు తాగుతూ ఉంటే ఆ దూడలు వెళ్ళి తాగబోతూ నోటిలో కాస్త గుక్కెడు పాలు దిగేయలేదు అని వేణుగానం విన్నాయి. విన గుక్కెడు పాలు మింగడం మానేసి చూస్తూ కూర్చున్నాయి దూడలు కూడా. ఇక్కడ చూసావా వాటి స్థితి ఎలా ఉన్నదో. ప్రాయో బతాంబ విహగామునయో వనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం ఆరుహ్యయే ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్ శృణ్వంచ మీలిత దృశో విగతాన్యవాచ. ఈ కొమ్మలపైన పక్షులు చూసావా, కళ్ళు మూసుకుని వింటున్నాయి. మేము చూస్తూ ఉంటామండి, కళ్ళు మూసుకుని వింటున్న వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. అదంతా ధ్యానమే అంటారా? నిద్ర కావచ్చుగా? కాదు, ఇవి ధ్యానమే. వాడు కూర్చున్న తీరు చూడు ఎలా ఉన్నదో. అవి ఏం చేసాయంటే వేణుగానానికి సమ్మోహితమై వచ్చి చెట్ల మీద వాలే. రాత్రిపూట కూడా, పగలు రాత్రి తేడా లేదు, ఎప్పుడు వేణుగానం చేస్తే వస్తాయి. ఆ వేణుగానం వింటూ వేణుగాన మూర్తిని చూసాయి. చూసిన వాడిని అలా చూపులతో లాక్కొచ్చి హృదయంలోకి తెచ్చుకొచ్చాయి. హృదయంలోకి తెచ్చుకున్నాక మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోకుండా తలుపులు మూసినట్టుగా కళ్ళు మూసేసుకుని ఉన్నాయి. ఇవన్నీ చూసావా. జగతీజంబుల శాఖ లెక్కి మురళీ శబ్దామృత శందముల్ మిగులన్ వీనుల త్రావి అవన్నీ కూడా వీణులతో చక్కగా తాగి అటు తర్వాత నెమ్మిన్ కృష్ణ రూపంబు చిత్తగమయ్యుండగా, కృష్ణ రూపాన్ని తెచ్చుకుని చిత్తంలో పెట్టుకున్నాక అడ్డు పెట్టు క్రియ నేత్రంబుల్ తగన్మూసి ఈ ఖగముల్ చొక్కెడి జూచితే మునిజనాకారంబులన్ కామిని. ధ్యానం చేస్తున్న మునుల్లో ఉన్న చూడు పక్షులని, ఆ కళ్ళు మూసుకొని లోపల పరమాత్మని పెట్టుకుని ధ్యానిస్తున్నాయి చూడు. ఇవి వీటి స్థితి. ఇంకిక్కడ నజ్జస్తదా తదుపధార్య ముకుంద గీతం ఆవర్తలక్షిత మనోభవ భగ్నవేగా ఆలింగన స్థగిత మూర్పి భుజైర్మురారే గృహంతి పాదయుగళం కమలోపహారా. ఆ యమునా నది ఆ పొంగి వచ్చి అక్కడ సరస్సుల్లో ఉన్న కమలాలు కూడా లాక్కొచ్చి
ఆ పొంగుతో స్వామి పాదాల మీద కమలాలు వేసి తాకుతోంది. చూసావా యమునా నదిని? దృష్ట్వాతపే వ్రజపశూన్ సహ రామగోపై సంచారయంతమను వేణుముదీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావలీభి చక్షుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రం. అందులో వేసవిలో అయినా స్వామి వేణుగానం చేస్తూ ఉంటే ఒక్కసారి మేఘం ఎక్కడి నుంచో వచ్చి కృష్ణ పరమాత్మకి ఆ చుట్టూ వింటున్న గోపబాలురు వీళ్ళెవరికి వేడి తగలకుండా మబ్బు పైన గొడుగులా పట్టింది. పైగా వేణుగానంతో మబ్బు పెరిగిపోయింది. క్రమక్రమంగా మబ్బు పెరిగిపోవడంతో ఒక్కసారి ఇంక ఉండబట్టలేక పూలవాన కురిసి పుట్టినట్టుగా చిన్న చిన్న జల్లులు స్వామి మీద కురిపించి పైన గొడుగు పట్టినట్టుండిపోయింది. చూసేవా మబ్బు స్వామిపై? ఆ దృశ్యాన్ని వాళ్ళు చూసి ధ్యానిస్తూ చెప్పుకుంటున్నారు. పూర్ణాపులింజ ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన. స్వామి పాదములు అనేక మంది భక్తులు పసుపులు, కుంకాలు, చందనాలు వీటన్నిటితో పూజించారు. ఆయన నడిచి వెళుతున్నప్పుడు ఆ గడ్డికి ఆ పాదాలకున్నటువంటి ఆ కుంకుమ అంటుకుంది. ఆయన అలా దాటి వెళ్ళగానే అక్కడున్న భిల్ల యువతలు అంటే ఆటవిక కాంతలు వచ్చి ఈ స్వామి పాదాల కంటే కుంకుమని తీసుకుని ముఖానికి వక్షస్థలానికి రాసుకుని వాళ్ళు హృదయ తాపాన్ని పోగొట్టుకుంటున్నారు. దాన్ని రాసుకుని హంతాయ మద్రిరబలా హరిదాసవర్య. ఇది ఒక రమ్యమైన శ్లోకం అండి. ఇక్కడ కృష్ణ భక్తులకి ఒక రస స్వరూపం ఇది. హంతాయ మద్రిరబలా హరిదాసవర్య యద్రామకృష్ణచరణస్పర్శ ప్రమోద మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయసూయవసకందర కందమూలై. అసలు ఇన్ని సత్కారం చేయడంలో హరిదాసవర్యుడు ఒకడున్నాడు ఇక్కడ. ఈయన వస్తే చాలు వెంటనే పళ్ళిస్తాడు, పువ్వులిస్తాడు, నేడిస్తాడు, రమ్మంటాడు. ఆయన ఎవరంటే హరిదాసవర్యుడు ఈ గోవర్ధనుడు. గోవర్ధన గిరికి గిరిరాజ్ అని పేరు పిలుస్తారండి ఎప్పటికీ. ఆయన హరిదాసవర్యుడు, హరిదాసులు గొప్పవాడు. ఆయన సేవించుకోవడానుకున్న పెద్ద దాసుడి వర్య అంటే ఆయనే. ఆయన ఏం చేస్తున్నాడంటే వర్షం వచ్చినా ఏమన్నా స్వామి రా మా గుహలో కని పిలుస్తాడట. పైగా ఆయనకి కావలసిన పువ్వులు చెట్ల నుంచి రాల్చానికి పూజ చేస్తాడు. ఆ పళ్ళన్నిటినీ అంటే తన కొండపై ఉన్న పళ్ళన్నీ పండేలా చేస్తాడు. ఎందుకు? కృష్ణుడి కోసం. ఇలా తన యందు వచ్చినటువంటి ఫలములు, కుసుములు, వృక్షములు, గుహలు అన్ని కృష్ణకైంకర్యానికే వాడుతున్న హరిదాసవర్యుడు ఆయన. ఆయన ఆ వేణునాదంతో మురిసిపోయి ఆయనకు ఆయన ఆశ్రయించుకు వచ్చిన గోపబాలకులకు ఆతిథ్యాన్నిస్తూ ఆనందిస్తున్నాడు. చూడు ఈ మాట అంటాడు నారాయణ భట్టాత్రి తీసుకుని. కుహరతల నివిష్టం త్వాంగరిష్టం గిరీంద్ర శిఖికుల నవకేకా కాకుభిస్తోత్రకారి స్ఫుటకుటజ కదంబస్తోమ పుష్పాంజలించాం ప్రవిధదను భేజే దేవగోవర్ధనోసౌ. కృష్ణ పరమాత్మ రాగానే ఒక్కసారి సంగీతం పలికినట్లుగా గోవర్ధనగిరిలో ఉన్నటువంటి పక్షులన్నీ గానములు చేస్తే నెమళ్ళు పురులు విప్పుతాయి, అక్కడున్న వృక్షములు పువ్వులు రాల్చుతాయి, పళ్ళు అందిస్తాయి. ఈ విధంగా తద్రూపముగా గిరిరాజు సేవించుకుంటూ ఉన్నాడు పరమాత్మని. గోవర్ధన స్మరణ అంత దివ్యమైనది. వేణుగానంతో కలిపి మనం గోపికల దయ వల్ల తెలుసుకుంటూ ఉన్నాం. గా గోపకైరనువనం నయతోరుదార వేణుస్వనై కలపదైస్తను భృత్సు సఖ్య అస్పందనం గతిమతాం పులకస్తరుణాం నిర్యోగ పాశకృత లక్షణయోర్ విచిత్రం. కృష్ణ పరమాత్మ ఆవులను తోలుతున్నప్పుడు వాటి కాళ్లకున్న పాశాలు తీసేశాడు. తీసి కదా తోలుతున్నాడు. తీసిన ఆ తాళ్ళు ఉన్నాయే అవి భుజాల మీద వేసుకున్నాడు ఆయన. ఎంత రమ్యమైన రూపం అండి. చక్కని అలంకారం అన్నీ ఉంటూ భుజాల మీద తాళ్ళు వేసుకుని వేణుగానం చేస్తూ వెళుతూ ఉన్నాడు ఇక్కడ వాటి వెంట. అలా ఆయన వేణుగానం చేస్తూ ఉంటే కదలని చెట్టు చేమలు గగుర్పాటు పొందుతున్నాయి. కదలగలిగే మానవులు, పశువులు, పక్షులు బొమ్మలు గీసినట్టు నిలబడిపోయి చూసావు ఇక్కడ. కానీ కదిలే వాటికి కదలని లక్షణం, కదలని వాటికి కదిలే లక్షణం ఇస్తున్నాడు. లేకపోతే కొండలు కరిగిపోవడం కూడా కదలడవేగా. ఇలా వాటి ధర్మాలను మార్చేస్తున్నాడు. ఇక్కడ చూడు. గిరులెల్ల జలములయ్యన్ తరులెల్లను పల్లవించే ధరణి గగన భూచరులెల్లను చొక్కిరి హరిమురళి రవామృతము సోకి ముద్దియా కంటే. ఇలా పరవశిస్తూ వాళ్ళు ఆనందంగా ఉంటూ ఉన్న సమయంలో క్రమంగా ఆ చూసిన వాళ్ళల్లో చాలామంది గోప కన్యలు వారు ఈ కృష్ణ పరమాత్మే మాకు పతి అని భావనలోకి వెళ్ళారు. అంటే వారికి క్రమక్రమంగా ఋతువుల్లో వచ్చిన మార్పులతో శరదృతువు యొక్క సౌందర్యంతో కృష్ణానుభూతి అంటే యోగములు పండగ లభించినటువంటి కృష్ణవేణు అనుభూతి
వాళ్ళల్లో కృష్ణుడే మాకు పతి అని భావంలోకి తీసుకెళ్ళిపోయింది. ఇది గమనించవలసినది. దానితో వాళ్ళందరూ కూడా కృష్ణుడు పతి కావాలని చెప్పి రాధాదేవి మరో రూపమైన కాత్యాయని దేవిని ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ వారు. ఆ కాత్యాయని ఆరాధన మొదలుపెట్టారు నెల రోజులు. ఎందుకంటే శరదృతువు అయిపోయింది, హేమంత ఋతువు వచ్చింది. శరదృతువులో చూసిన విషయం మొదటి నుంచి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాల్ని దర్శిస్తున్న చిత్తములో దృఢమై ఈయన మా పతి అనే భావాన్ని కలిగించగానే ఆయనే పతి కావాలని చెప్పి వ్రతాన్ని చేపట్టారు. చేరుర్హవిష్యం భుంజానా కాత్యాయనర్చన వ్రతం, కాత్యాయిని వ్రతం అది కృత్వా ప్రతికృతం దేవి మానర్భుర్నృపసైకతిం. అది అమ్మవారి యొక్క రూపాన్ని యమునా నది ఒడ్డున్న మట్టితో చేసి దాన్ని రోజు పూజించేవారు. వారి నిత్యకృత్యం ఇందులో ఎలా ఉంటుందంటే సూర్యోదయాత్ పూర్వమే ఉషక్కాలను నిద్రలేచి ఒకరినొకరు నిద్రలోపుకుని వెళ్తున్నారు. దీన్ని బట్టి అది మామూలు కామరూపమైన పతికామన కాదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక పతి కావాలని అనేక మంది జంటలుగా వెళ్ళడం, సమూహాలుగా వెళ్ళడం ఎక్కడో ఉండదు. కనుక విశ్వపతి అయినటువంటి వాడిని పతిగా కావాలని వెళుతున్నటువంటి ఒకానొక యోగ సంస్కారం అనేక జన్మల పుణ్య విశేషం వల్ల పొందిన యోగులు గోపికలై చేస్తున్న వ్రతం ఇది. ముందు అది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఆ వ్రతాచరణ చేస్తూ వారి జలోచను పాడుచు వారి జలోచనులు వారి వారికి వెట్కన్ వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి కలవే. వారనే మాటతో ఎంత చక్కగా వాడాడు. ఇప్పుడు వారికి ఇన్ని అర్థాలున్నాయని తెలుసుకునే వారు ఎవరండి ఇక్కడ? వారి అంటే జలము, వారు అంటే ప్లూరల్లో మనం చెప్పేది బహువచనంలో. వారి జలోచనుడు, జలము నుంచి పుట్టిన పద్మములు, పద్మాక్షుడైన పరమాత్మ గురించి పాడుతూ పద్మాక్షులైన గోపకాంతలు వారి విహారము సల్పిరి, జల విహారాలు జరిపారు. వారి విహారములు జగతి వారికి కలవే. అటువంటి గోపికల యొక్క తీరులు లౌకిక వికారాలున్న వారికి ఎక్కడుంటాయి? వాళ్ళకి తెలియవు. ఇది భావంతో చెప్పాడు. అలా వాళ్ళు ఉషసి ఉత్థాయ గోత్రైస్వైరన్యోన్యాబద్ధ భాగవ, ఉషక్కాలలో లేచి ఒకరినొకరు పిలుచుకుని ఒకరి భుజాలపై ఒకరి చేతులు వేసుకుని కృష్ణముచ్చైర్జగుర్యాంత్య కాళింద్యాం స్నాతుమన్వహం, కృష్ణ పరమాత్మ గురించి ఎలుగెత్తి పాడుకుంటూ నెల రోజుల పాటు వ్రతం చేస్తూ ప్రతిరోజు కాత్యాయని దేవిని ఆరాధన చేసి ఒకటే మంత్రం అందరూ కలిసి అంటున్నట్ట, కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురు తే నమః. ఓ కాత్యాయని, ఓ మహాయోగిని, మహాయోగులకు అధీశ్వరైన మహామాయ నందగోపసుతుని మాకు పతిగా చెయ్యము. ఇది మంత్రం. ఈ మంత్రంతో మాస వ్రతం చేశారు. భద్రకాళీం సమానర్చుర్భూయాన్ నందసుత పతి. ఈ విధంగా అమ్మ కాళీదేవిని వారు ఆరాధన చేస్తే నెల రోజుల వ్రతం పూర్తయిపోయింది. చివరి రోజు వచ్చినప్పటికల్లా వాళ్ళకి చాలా ఉత్సాహం కలిగి వస్త్రములు విడిచిపెట్టి దిగేట నదిలో స్నానానికి. ఆ సమయంలో ఆ ప్రాతకాలంలో కృష్ణ పరమాత్మ నిశ్శబ్దముగా అక్కడికి వచ్చి వారు ఒడ్డును విడిచిపెట్టిన వస్త్రములు అపహరించి అక్కడ వృక్షంపై ఉన్నాడు. వెంటనే వారు స్నానం చేసి వస్త్రములు ఏమిటా అని చూసుకుంటున్నారు. పైన స్వామి చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ప్రార్థిస్తున్నారు, స్వామి వస్త్రాలు ఇచ్చేవయ్యా అని. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వాళ్ళు వ్రతభంగం చేశారు. ఇక్కడ నెల రోజులు వ్రతం చేసినటువంటి వాళ్ళు చివరికి ఏ మైమరపవో ఉత్సాహమో వస్త్రములు విడిచి స్నానం చేశారు. అసలు ఎప్పుడు వస్త్రరహితంగా స్నానం చేస్తే దేహం పిశాచగ్రస్తమవుతుందని చెప్పారు. అలాంటిది వ్రతకాలంలో మరీను నక్తస్నాయా నగ్నస్నాయా అని వేదం చెప్తోంది. రాత్రి వేళల్లో స్నానములు చెయ్యరాదు, వస్త్రరహితంగా స్నానము చెయ్యరాదు, చేస్తే పిశాచగ్రస్తమవుతుంది. అయితే ఏంటంటే అని అడిగితే అప్పటికే పిశాచగ్రస్తమయ్యింది అని అర్థం. అదైతే చెప్పిన వినరనమాట. ఇది శాస్త్రం. అందులో ఇలాంటి లోపాలు చేస్తే ఏమవుతుందంటే ఇది చాలా లోతైన లీలండి. క్లుప్తంగానే ముగిద్దాం, ఏం పర్వాలేదు, కానీ లోతుని మాత్రం వదలద్దు. వాళ్ళు లోతైన నీటిలో దిగారుగా, అక్కడ ఉన్నారు వారు. ఈ తత్వం కూడా గభీరమైనటువంటి తత్వం. ఇప్పుడు నిజానికైతే వ్రతాలు ఆచరించినప్పుడు లోపం చేస్తే ప్రత్యవాయ దోషం ఒకటి వస్తుంది. అంటే వ్రతఫలం లభించదు సరికదా, వ్రతంలో నియమం దెబ్బతిన్న ఒక దోషం వస్తుంది. అది ప్రాయశ్చిత్తాదులతోనే పోవాలి, ఇంకో రకంగా పోదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ వాళ్ళని అనుగ్రహించదలుచుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు చేసిన దీనివల్ల వ్రతం లోపం జరగడమే కాకుండా వ్రతాపచారం అనే ఒక కొత్త పాపం వస్తుంది. దీని నుంచి బయటపడదలుచుకున్నాడు పరమాత్మ వారిని. అనుగ్రహం చూడండి ఇక్కడ. పైగా ఎవరు వచ్చి కూర్చున్నారు? ఎవరు పతి కావాలని వీళ్ళు వ్రతం చేశారో వారు. అంతేగాని ఎవరో స్నానాలు చేస్తుంటే నిలిపోలేదు. తెలుసుకోండి ఇక్కడ. ఎవరు పతి కావాలని వీరు వ్రతాచరణ చేశారో వారి వద్దకు వెళ్ళాడు ఆ మహానుభావుడు. వెళ్ళి వ్రతలోపం పోగొట్టేటట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భవత్యో యదిమా దాస్యో, మీరు చేస్తున్న చాలా తప్పు సుమా. మీకు నిజంగా వస్త్రములు కావాలి అంటే ఉన్నవారు ఉన్నట్లు
రండి నదిలోంచి అన్నారు. వెంటనే వాళ్ళు కొంటివి మా హృదయమ్ములు, కొంటివి మా మనము లజ్జ, కొంటివి వలువల్, కొంటివిక ఎట్లు చేసేదో కొంటెవు కదా నిన్ను ఎరిగి కొంటిమి కృష్ణ అన్నారు. ఇక్కడ పోతన గారి పదాల పోహళింపు అంత అందంగా ఉన్నది. అత్రాగత్య స్వవాసాంసి ప్రతిచ్ఛంతు శుచిస్మితా, చక్కగా వచ్చి తీసుకోండి దీన్ని అని అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇది తగని మాట కదా కృష్ణ అంటే. యూయం వివస్త్రా యదపో ధృతవ్రత. ఇక్కడ జాగ్రత్తగా వాడి సంభాషణ వినాలండి. ఇవి తెలియక ఇలాంటి వాటి కువ్యాఖ్యలు చేసిన వారు, వీటిని విపరీతంగా వ్యాఖ్యానించే పాపాత్ములు ఎక్కువైపోతారు. అలాంటప్పుడు యథాతథంగా మూలంలో గ్రంథంలో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. యూయం వివస్త్రా యదపో ధృతవ్రత వ్యగాహతైతత్తదు దేవహేళనం బద్ధ్వాంజలిం మూర్ధ్యపనుత్తయేం హసః కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం అని చెప్పిన మాట ఏమిటంటే, మీకు దేవహేళనం అనే దోషం వస్తుంది. దేవహేళనం అంటే నదికు అధిదేవత ఉంటుంది. వ్రతాది నియమాల్లో మీరు ఇలా దిగడం వల్ల ఆ దేవతని హేళనం చేయడం, అంతేకాదు వ్రతదేవతని హేళనం చేయడం కూడా దేవతాపచారం. అది దేవతాపచారం వల్ల చేసిన వ్రత ఫలం లభించదు కదా. ఇదివరకు చేసిన వ్రతముల ఫలం కూడా పోయి పుణ్యములు పోయి పాపములు వస్తాయి. ఇది మీరు పోవాలి అంటే ఈ వస్త్రములు తీసుకోండి అని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇత్యుచ్యతే నాభిహితం వ్రజాబలా మత్వా వివస్త్రా ప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తికామాస్తదశేష కర్మణాం సాక్షాత్కృతం నేమురవధ్యమృగ్యతః. ఆ సమయంలో వారొచ్చి మేము చేసింది వ్రతభంగం చేసేము అని తెలుసుకుని వ్రతానికి పూర్తి ఫలమై సాక్షి అయిన వాడిని ఎదురుగా చూశారు అన్నారు ఇక్కడ. అంటే వ్రతాలకి ఎవడు ఫలమో వాడు కనబడ్డాడు, సాక్షి అయిన వాడు కనబడ్డాడు. ఈ సాక్షాత్కృతం దగ్గర శబ్దం కూడా జాగ్రత్తగా చూడాలి. అంటే ఫలరూపుడై సాక్షి అయిన వాడని అర్థాన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించవలసింది పరమాత్మకి ఏ వికారము లేదు, వీరికి దోషాలు పోగొడుతున్నాడు. ఇక్కడ పరమాత్మ అనుభూతికి జీవుణ్ణి దూరం చేసేవి ఏమిటి అంటే ఆవరణలు అన్నారు. ఇక్కడ ఈ రహస్యం తీసుకుని నారాయణ తీర్థుల వారు అంటారు, ఆవరణం నహి నహి మే దాతుం భావయ గోపవధూజన బృంద. మీరు నన్ను వస్త్రాలు ఇమ్మంటున్నారు, నా దగ్గర ఆవరణలు లేవు కదా మీకు ఇవ్వడానికి అన్నాడు ఆయన. మేము లౌకిక ఆవరణముల గురించి మాట్లాడుతున్నామని, అదే నేను చెప్తున్నాను అన్నాడు ఆయన. ఈ లౌకిక ఆవరణములు నాకు లేవు అన్నాడు. గట్టిగా ఆలోచిస్తే నేను ఆత్మరూపుడనై ఉన్న మీకు కూడా ఆవరణలు మీ స్వరూపం కాదు. ఇన్ని మాటలు వాళ్ళిద్దరికీ అర్థమయ్యాను. కృష్ణుడు కావాలనుకుని స్నానం చేసేవాళ్ళకి ఆ మాటలు కావాలండి ఇక్కడ. ఇందులో ఇన్ని రహస్యములు ఉన్నాయి. అంతేకాదు భగవదనుభూతికి దూరం చేసేటువంటి 8 పాశములని చెప్తారు. 8 పాశముల్ని శాస్త్రం చెప్తోంది. లజ్జ, శంక, భయం, జుగుప్స, కులం, జాతి, శీలం. అంటే ఉపాధిగతంగా ప్రాపించే వికారాలతో తాదాత్మ్యం చెందినంత వరకు భగవదనుభూతి దొరకదు. ఈ పాశములు ఛేదింపబడితే భగవదనుభూతి దొరుకుతుంది. అదే పశుపాస విమోచని అని మాట్లాడదగినటువంటి అర్థం. అయితే లౌకిక ధర్మాల్లో 8 ఉంటాయి. లజ్జా, శంక, భయ, జుగుప్స, కుల, జాతి, శీలం అనేవి లౌకిక ధర్మాల్లో ఉంటాయి. కానీ పరమాత్మానుభవం దగ్గర అవేవి ఇంకా పనిచేయవు. అందుకే వస్త్రములు ఎలాంటివో దేహాదులు ఎలాంటివే. కనుక వస్త్రాభిమానం పక్కన విడిచిపెట్టి ధ్యానానికి దిగారే స్నానానికి, దేహాభిమానం కూడా పరిత్యజిస్తేనే నా అనుగ్రహం మీకు లభిస్తుంది అని చెప్పాడు స్వామివారు ఇక్కడ. ఆ దేహాభిమాన పరిత్యాగమే ఇందులో స్వామి చూపిస్తున్నటువంటిది. అంతేకాదు ఈ ఒక్క కృత్యం వల్ల స్వామి చేసిన పని ఏమిటంటే వాళ్ళ యొక్క వ్రతంలో లోపం లేకుండా చేశాడు. వ్రత ఫలాన్ని ఇస్తానని అభయం ఇచ్చాడు. వారి యొక్క దేవహేళనం అనే పాపాన్ని పోగొట్టాడు. ఇన్ని అనుగ్రహించాడు స్వామి. అంటే ఆ అనుగ్రహం ఈ రూపంలో కనబడింది. అంటే వాళ్ళని అనుగ్రహించడమే. పైగా వాళ్ళు వస్త్రములు చుట్టబెట్టుకుని వెళ్ళిపోకుండా స్వామిని చూస్తూ కూర్చున్నారు. కూర్చొని ఆయన పాదాలు ముట్టుకోవాలనిపిస్తోందిట. అప్పుడు అన్నాడు, నా పాదాలు ముట్టుకోవడం, కృష్ణానందాన్ని అనుభవించడం, ఈ రెండిటికీ కూడా ఒక ప్రత్యేకమైన రాత్రులను కేటాయించాను అని చెప్తున్నాడు ఇక్కడ స్వామివారు చెప్పిన ఈ మాట. ఆ దివ్యమైనటువంటి రాత్రులలో మీరు ఆ దివ్యమైన అనుభూతిని పొందుతారు. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాద స్పర్శ కామ్యయా. తన పాదాలని స్పర్శించాలని వారు అనుకుంటున్నారని తెలుసుకుని అంటున్న స్వామి మాటలు విందాం. కృష్ణ పరమాత్మ చెప్తున్న యోగవచనములు శ్రద్ధగా వింటే ఎటువంటి మాలిన్యపు బుద్ధిశంకలు కలిగినా తుడిచిపెట్టుకుపోతాయండి స్వామి చెప్తున్న మాటలు. సంకల్పో విదిత సాధ్యో భవతి నాం మదర్చనం
మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. మీరు ఏ సంకల్పంతో ఉన్నారో, నన్ను పూజించాలనుకుంటున్నారో నాకు తెలుసు. మీ సంకల్పాన్ని ఆమోదిస్తున్నాను అంటే వ్రతాంతంలో ఫలం ఇచ్చాడు అంతే. దేన్ని కోరి వాళ్ళు వ్రతం చేశారో ఫలం ఇచ్చాడు. మీ సంకల్పాన్ని ఆమోదిస్తున్నాను. పైగా మీ సంకల్పం సత్యమవడానికి తగిన అర్హత మీకుంది. సత్యో భవితుం అర్హతి. అది మీరు నన్ను కామించి పతిగా కోరుకుంటున్నారు. కానీ లోకంలో ఒక వస్తువునో ఒక వ్యక్తినో కోరుకోవడం ఎలాంటిదో నన్ను కోరుకోవడం అలాంటిది కాదు. నాపై కామము కాదు. ఇది స్వామి చెప్తున్నటువంటి నిర్వచనం. నా మయ్యావేశిత ధియాం కామాయ కల్పతే భర్జిత క్వథిత ధాన ప్రాయో బీజాయ నేష్యతే. లోకంలో ఒక వస్తువుపై, ఒక వ్యక్తిపై, ఒక విషయంపై పెట్టుకున్న కామం ఏం చేస్తుందంటే కామమై తద్రూపంగా కర్మగా మారి జన్మలకి బీజమవుతుంది. అందుకే కామం వల్ల జన్మల పరంపరలు పెరుగుతాయి. ఇది లోకంలో వస్తువులపై పెట్టుకున్న కామం. కానీ బ్రహ్మమునైన నాయందు కానీ మీరు కామం పెట్టుకున్నట్లయితే దానికి ఆ దోషం అంటదు. అంటే లోకంలో పెట్టుకున్న కామం ఎలాంటిదంటే సారవంతమైన నేలపై వేసిన విత్తనాలు వంటివి. అవి అలా మొలకలు వస్తాయి. కానీ నాపై పెట్టుకున్న కామం ఎలాంటిదంటే వేయించిన కాల్చిన విత్తనము వంటిది అన్నాడు. ఇక్కడ ఉపమానం ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఒక బీజాన్ని కాల్చిన వేయించిన తిరిగి అది మొలకెత్తదు. అలాగే పరమాత్మ కల్పించిన కామం అది కాలిపోయిన వేగిపోయిన బీజం వలె మారి మరి జన్మ పరంపరల్లోకి కామవాసనలోకి తీసుకువెళ్ళదు. ఇది నాపై ఉన్న కామం యొక్క లక్షణం. కనుక భగవత్ కామం అనేది లౌకిక వికారములకు దూరమైనది. మీరు కామభావంతో నన్ను పతిగా భావించినా నేను బ్రహ్మమునై ఉన్నాను గనక లౌకిక పతిత్వ భావన నా యందు సిద్ధించదు. లౌకిక పతిత్వ భావన ఎప్పుడైతే లేదో మిమ్మల్ని పతిగా పట్టుకుని సంసారము చేస్తూ మీ అభీష్టాన్ని నెరవేర్చవలసిన అవసరమూ లేదు. కనుక దివ్యమైనటువంటి ఆ కామనకి దివ్యమైన ఫలాన్ని ఒక దివ్యమైన రాత్రుల్లో నేను ఇవ్వబోతున్నాను. యాతాబల వ్రజం సిద్ధ మయేమారంస్యధక్షపాహ యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీ. మీ వ్రతానికి ఫలం ఆ రాత్రుల్లో లభిస్తుంది అన్నాడు. ఇంకా రాత్రుల్లో లభిస్తున్నాడు. ఏ రాత్రుల్లో చెప్పలేదు. ఇప్పటి నుంచి వీళ్ళకి సాధన కొత్త మలుపు తిరిగింది. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు కావాలని తపస్సు చేయగా అనుగ్రహించాడు. నేను ఇస్తాలే ఎప్పుడో అప్పుడు అన్నాడు. ఆయన అనుగ్రహిస్తాడో లేదో అని ఆర్తితో చేసిన యోగం ఒకలా ఉంటుంది. ఆయన అనుగ్రహించి ఫలమిస్తానని చెప్పి గడువు పెట్టినప్పుడు తప్పకుండా లభిస్తోంది. ఆలస్యం అవుతోంది కనుక తగతగ ఇంకా పెరిగిపోయి వేదన మరింత అవుతుంది. అంత వేదన పడితే కానీ దొరకని ఫలం గనక ఇప్పటి నుంచి యోగం ఆ వేదనలోకి పరిణమింపజేశాడు. అంటే కొత్త దీక్షనిచ్చాడు. ఇక నుంచి మీ శరీరములు వేరు. ఇప్పుడు నా అనుగ్రహాన్ని పొందిన శరీరములు మీవి. అందుకే ఈ కొత్త దీక్ష మీకు మొదలైంది. అప్పటి వరకు ఎదురు చూడటం మీ పని. అందుకు దీక్షా వస్త్రాలు ఇచ్చినట్లుగా వస్త్రాలు ఇచ్చాడు స్వామివారు. అక్కడ అనుగ్రహంగా వీళ్ళందరూ పొందారు. ఇలా అనుగ్రహించి తాను లేచి వెళ్ళిపోయాడంతే. ఎంత నిర్వికార స్థితి చూడండి. ఇది పట్టుకుని స్నానాలు చేస్తున్న ఆడవాళ్ళు వస్త్రాలు ఎత్తుకుపోయాడని నీచమైన కథల్లోకి తీసుకెళ్ళి నీచ పురుషుల యొక్క కబుర్లకి భాగవతంలో కథకి ఇసుమంత కూడా సంబంధం లేదని తెలిసింది కదా. ఇది మనం తెలియాలి. ఇది తెలియకపోతే దేనికి పెడితే అది మాట్లాడుతుంటారు. అలాగే భాగవతంలో బింబ ప్రతిబింబ భావ కథలు ఉంటాయి. భారతంలో భాగవతంలో కూడా ఇది అర్థం కావాలంటే మరొకటి అర్థం కావాలి. ఇది ప్రతిబింబమైతే ఇంకోటి బింబం, ఇది బింబమైతే మరొక ప్రతిబింబం. ఒక మహానుభావుడు ఉన్నాడు, కథ చెప్తున్నవాడే. ఎవరు? సుఖయోగీంద్రుడు. ఆయన సర్వం బ్రహ్మమయంగా చూస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనకాల అహో కుమార అంటూ వస్తున్నాడు. ఎవరు? వ్యాస భగవానుడు. అక్కడ ఒక సరస్సు. ఆ సరస్సులో కొందరు స్త్రీలు స్నానం చేస్తున్నారు. వాళ్ళు వెంటనే సుఖయోగీంద్రులు వస్తున్నారే అని లేచి నమస్కారం చేశారు. ఆయన అలా వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమీ పట్టట్లే. దూరం నుంచి చూశాడు ఎవరు? వ్యాసులు వారు. ఆయన సరిగ్గా సరస్సు దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళందరూ వస్త్రాలు వేసుకుని సిగ్గుతో పక్కకెళ్ళి నమస్కారం గురుగారు అన్నారు. ఆయన సిగ్గు వేసింది. నా కుర్రవాడు యువకుడు వెళుతూ ఉంటే మీరు అదే స్థితిలో నమస్కరించారు. నేను వృద్ధుడిని వస్తూ ఉంటే మీరు అందరూ వస్త్రాలు కప్పుకుని నమస్కరిస్తున్నారు. ఏమిటి తేడా అంటే మీరు ఆగి వీళ్ళ ఆడవాళ్ళని అడిగారే, అది ఆయన అడగలేదు కదా, అదే తేడా అన్నారు. ఈ స్త్రీ అని పురుషుడని వృక్షమని ఉపాధులు చూడకుండా సర్వం బ్రహ్మమయ్య అనుభూతి స్థితిలో ఉన్న ఆయన. అందుకని స్త్రీ పురుషాది వికారములు లేవు. తమరింకా అన్నారంతే. అర్థమైంది దానికి. అదేవిధంగా ఏ సుఖయోగీంద్రుడు ఏ యోగీశ్వరుని ధ్యానం వల్ల సర్వం బ్రహ్మమయమైన స్థితిలో ఉన్నాడో ఆ యోగీశ్వరుడు ఆ చెట్టుపై కూర్చొని సాక్షిభూతంగా చూస్తూ వాళ్ళు చేసిన కర్మకు ఫలప్రదాతగా వ్యవహరించాడంటే అది ఎటువంటి నిర్వికారము, ఎటువంటి సాక్షిభూత లక్షణమో తెలుసుకోండి. ఇక్కడ
ఎందుకంటే వస్త్రాదులు మార్చుకున్నప్పుడు కూడా పంచభూతాదులకు దూరంగా ఎవరు వెళ్ళలేరు. ఆ పంచభూతాలు తానే సర్వాంతర్యామి అయిన పరమాత్మయే అక్కడుండి అనుగ్రహించాడు కనుక నిర్వికారుడైన బ్రహ్మము వద్ద ఆయనే కావాలని తపస్సు చేసిన వారికి తెలియక తెలుసో చేసిన లోపాన్ని పోగొట్టడానికై స్వామి చూపించిన వస్త్రాపహరణ లీల అంత దివ్యమైనది. దానికి ఒక నమస్కారం చేసుకుంటూ రేపటి రోజున ఒక దివ్య లీలలోకి వెళ్ళబోతున్నాం కనుక నేను ఇవాళ తొందరగా ఈ లీల కూడా కలిపాను. పైగా వేణుగానం విన్న తర్వాత వాళ్ళ వ్రతం ఏం చేశారు, ఫలం ఏది పొందారో చెప్పుకుంటే మనకు శాంతి పూర్తయిపోయింది. వాళ్ళంతా మనకు తెలియకుండా గోపికా యోగమే, ఋతువర్ణన మొదలుకుని వేణుగీతంతో పండిపోయింది, వ్రతంతో మరొక రక ఫలం లభించింది.